క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రభు ఉదయ కాలం మనందరినీ ప్రేమించి మరి యొక్క నూతన దినం రోజు ఆయన ప్రవేశపెట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఇది ఆదివార దినమని, ఇది మరియు చాలా కాలం నుంచి కూడా ప్రభు బిడ్డలు సమాజంలో కూడుకునే దినంగా పెంచుతున్నారు. కానీ ఇది బిబ్లికల్గా ఏమీ మరి ఆ యొక్క మన మీద రుద్దబడింది కాదు. ఇది సంఘంగా సమాజంగా కూడమని చెప్పాడు తప్ప ఫలానా దినం అని చెప్పలేదు. ప్రభు అన్ని దినాలకు ప్రభు కనుక. అయితే ఆయా పరిస్థితులను బట్టి, రాజ్యాలను బట్టి, సమయాలను బట్టి ఏ రోజైతే హాలిడే ఉందో ఎక్కువ మంది కూడగలుగుతారో అలాగే వారు కూడుకోవచ్చు. 7 దినాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి ఛాన్స్ ఉండదు కనుక వాళ్ళు సాయంత్రం ఏదో ఒక సాయంత్రము ఆరాధిస్తారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అన్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను మంగళవారం ఆరాధించమన్నాడు, ఆదివారం ఆరాధించమని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్లో స్పష్టంగా ఉంది, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి తప్ప ఒక దినం కాదు. అయినప్పటికీ దేవుడు మహాకృపను బట్టి దేశంలో మరి స్వాతంత్రము, ఈ యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది కనుక మనకి ఈరోజు చక్కటి ఆరాధన దినాన్ని దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ప్రారంభించడానికి ముందు ఆయన ఒక స్టేషన్లో నిలబడి ఉన్నాడు. స్టేషన్లో నిలబడి చాలాసేపు కనిపెట్టాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే ఎవరినో అడిగాడు, ఏమనంటే మరి ఆ ట్రైను మరి నేను ఎక్కాల్సింది వెళ్ళిపోయిందా అని అంటే వెళ్ళిపోయింది అన్నాడు. అప్పుడు ఆయన చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడంటే అక్కడ నుంచి రైల్వే అధికారుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, మరి ఇదిగో నేను టికెట్ కొనుక్కున్నాను, ఆ తర్వాత రైలు ఎక్కాల్సింది, మరి ఎట్లా వెళ్ళిపోయింది ట్రైను? నేను స్టేషన్కి వచ్చి అరగంట అయింది, నేను ఇక్కడ కూర్చున్నానని దబాయిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క స్టేషన్ అధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చెప్పాడంటే ఒకే మాట చెప్పాడు, ఏమనంటే మరి ఈ ట్రైన్ వెళ్ళిపోవటానికి ఆయన అన్నాడు, నువ్వు ఇవ్వలేదు, ఆయన ఇచ్చాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు. యూ హ్యావ్ గివెన్ బట్ యూ హ్యావ్ నాట్ గివెన్ బట్ హీ హాజ్ గివెన్, సో యూ హ్యావ్ లాస్ట్ యువర్ ట్రైన్, యూ మిస్డ్ యువర్ ట్రైన్. నువ్వు ఇవ్వలేదు, ఆయన ఇచ్చాడు, అందు గురించి ట్రైన్ పోయింది అని అంటే ఈయనకు ఇంకా వాళ్ళు మళ్ళీ నేను ఇవ్వడం ఏంటి, ఇంకా నా టికెట్ నా దగ్గరే ఉంది, నేను ఇవ్వలేదు ఇంకా అని అంటున్నాడు. మరి ఆయన అర్థం కాదు చెప్పాడు. ఆయన ఏం చేశాడు, ఎంతసేపు అయింది వచ్చే స్టేషన్కి అన్నాడు. అంటే చాలాసేపు అయింది. ఏం చేస్తున్నావు? ఆర్ యూ డెఫ్ అని అడిగాడు. నో అన్నాడు. నువ్వు చెవిటివాడు అంట కాదు. మరి ఏం చేస్తున్నావు అంటే ట్రైన్ వచ్చింది, ట్రైన్ నిలబడింది, ట్రైన్ వెళ్ళిపోయింది, కానీ నీవు చెవిని ఇవ్వలేదు. నువ్వు యు హావ్ నాట్ గివెన్ యువర్ హియర్. నువ్వు వినటానికి నీ చెవుని ఇవ్వలేదు. నువ్వు ఏదో దాంట్లో ఉన్న సోదిలో ట్రైన్ వెళ్ళిపోయి. అంటే ఇవ్వటము ఏమిటి? ఇవ్వడము చెవిని అనౌన్స్మెంట్స్కి ఇవ్వాలి. ఇవ్వలేదు అనౌన్స్మెంట్. చాలా పెద్ద స్టేషన్ అది, ఎన్నో ట్రైన్స్ వస్తాయి. చెవిని అనౌన్స్మెంట్కి ఇవ్వలేదు. పనికి మళ్ళీ ఒకటి పెట్టుకొని, ఒక తీగ పెట్టుకొని పోతా ఉంటా. అవును, నువ్వు దేనికి ఇచ్చావు? ఏదో పెట్టుకున్నావు కూర్చుకొని, ఏదో వింటున్నావు. You have not given, but the train driver, the pilot, whatever is, he has given. ఆయనకు సిగ్నల్ ఇచ్చినప్పుడు వాళ్ళకు వాటిలలోకి వస్తుంది. ఏది ఆ యొక్క వాకీ టాకీస్ ఉంటాయి, వాళ్ళు వైర్లెస్లు ఉంటాయి, వాళ్ళు రాగానే ఎస్ లైన్ ఈస్ క్లియర్, ఓకే కమ్ అని వెళ్ళిపోయాడు. ఆయన ఇచ్చాడు, నువ్వు ఇవ్వలేదు. అంటే అటెన్షన్ ఇవ్వలేదు. యు హావ్ నాట్ గివెన్ యువర్ అటెన్షన్. పోయింది పో అన్నాడు. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే గివ్ అనే మాట బైబిల్లో 880 టైమ్స్ ఉందండి. 880 సార్లు ఉంది. సో ఈ గివ్ అనే మాట మనం ఎప్పుడు తీసుకున్నా కానీ మనం ఏం చేస్తున్నామంటే గివ్ అంటే మనీ, ఫస్ట్ అదే వస్తుంది కదా. ఆయన నాకు ఇవ్వాల్సింది ఎగ్గొట్టాడు అని అంటే దాదాపుగా అందరికి అర్థమైంది ఏదో డబ్బులు ఎగ్గొట్టాడని. చాలాసార్లు మనకు గివ్ అనే మాటను ఈరోజు ఎట్లా మరి సంఘంలో వచ్చేసిందంటే, లేకపోతే జనరల్ అయిపోయిందంటే ఇవ్వడము అని అంటే ఏదో డబ్బు మూలకమైందే. కానీ బైబిల్ చెప్తుంది 880 సార్లు గివ్ అనే మాట వాడినప్పుడు దేవుడు అన్నాడు, గివ్ అంటే నీ యొక్క చెవిని, గివ్ హీడ్ టు ద గాడ్స్ వర్డ్. నా మాటలకు కుమారుడా చెవి యొగ్గుము అని ఉంది తెలుగులో, యొగ్గుము అని ఉంది కానీ అది ఇవ్వడం అన్నమాట. కనుక సామెతలంతా అదే వినిపిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ కీర్తనల తర్వాత ఉండే సామెతలైన పుస్తకం. నా కుమారుడా నా మాటకు చెవి యొగ్గుము, నా కుమారుడా నా మాటకు చెవి యొగ్గుము. నువ్వు నాకు చెవినిస్తే నిన్ను నేను జ్ఞానవంతుని చేస్తాను, నువ్వు నాకు చెవినిస్తే నిన్ను ధనవంతుని చేస్తాను, నువ్వు నాకు చెవినిస్తే
నిన్ను జీవాయువుతో నింపుతాను, నువ్వు నాకు చెవినిస్తే దీర్ఘాయుష్నిస్తాను, సకలము నాకు ఇవ్వాలి నువ్వు చెవు. అంటే గివింగ్. మనం ఈ చెవును ఇవ్వట్లేదండి ఈరోజు. కనుక బైబిల్ అంటుంది ఇవ్వటం గురించి అనేకమైన ఉన్నప్పుడు మనము మరి చెవునిస్తే ఏమవుతుంది, జ్ఞానులు అవుతాం, ఉపదేశం దొరుకుతుంది. హృదయాన్ని ఇస్తే ఏమవుతుంది, రక్షణ పొందుతున్నాం. అలాగున్న ప్రతిదానికి భూమికి విత్తనాన్ని ఇస్తే ఏం చేస్తుంది, అది పంటని. గివింగ్ అంటే ఈ గివింగ్ అనేది భూమి మీద దేవుడు పెట్టిన పద్ధతి. కనుక మరి మనము కూడా గివ్ అనే వరకు ఎప్పుడు మనీ కాదండి, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యములోంచి ఈ గివ్ విషయమై ఒక 2 చూపిస్తాను చూడండి. పాత నిబంధనలో మనము సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం తీస్తే, పాత నిబంధన గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఇశ్రాయేలును అప్పుడు మరి ఈ యొక్క రాజు అయిన దావీదు పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆయన హెబ్రోనులో 7 మరి ఆ యొక్క సంవత్సరాలు పరిపాలించాడు. 7 సంవత్సరాలు పరిపాలించిన అనంతరము ఆయన ఇశ్రాయేలు యెరూషలేములో పరిపాలించడానికి మొదలుపెట్టిన సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు ఆయన దావీదు అనే పురములో తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తనకు మరి తన యొక్క దేవుని మందసము ఉండే ఆ యొక్క మందిరము దూరముగా ఉంది. ఈయన రాజు అయి ఉన్నాడు, రాజుకు దగ్గరలో ఉండాలి. కనుక చాలా మటుకు ఒక మంచి సామెత ఉంది, ఏమంటే అండా ఉన్న దగ్గరనే జెండా ఉండాలి, అండా జెండా ఒకే దగ్గర ఉండాలి. అంటే జెండా ఒక దగ్గర, అండా ఉంటే సైనికులు పోరాడలేరు కదండి. అండా ఉన్న దగ్గరే తిని పోరాడాలి. సో జెండా అండా 2 ఒకేసారి ఉండాలంటారు. అది హిందీది. అది జెండా ఏక్ జగ అండా ఏకీ జగరైనా అంట. అలాగనంటే మనం చాలా మటుకు మన జీవితాలలో కొన్ని దగ్గరకు ఉండాలని ఆశపడతాము. చాలా మటుకు మా ఇల్లు దిల్షుక్నగర్లో ఉంది. మరి మా ఇంట్లో కొన్ని మా హౌస్లో కొన్ని పోర్షన్స్ రెంట్కి ఇచ్చినప్పుడు చాలా మంది అక్కడ బ్రిలియంట్ స్కూల్ ఉంది, మా ఇంటి పక్కన SRDG స్కూల్ ఉంది, ఒకవైపు స్ఫూర్తి కాలేజ్, ఒకవైపు NRI కాలేజ్, ఒకవైపు బ్రిలియంట్ కాలేజ్, ఇంకొక వైపు మరి ఆ యొక్క స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా ఆవరించున్నాయి మా ఇంటి చుట్టూ. చాలా మంది మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా కాలేజ్ చదివే పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చి అడగలేదు మాకు టెనెంట్స్ ఉండటానికి, లెట్ అవుట్ చేయడానికి. అంటున్నప్పుడు ఎవరు వచ్చారంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చి, ఎందుకు అని అంటే మా పిల్లల్ని పక్కనే స్కూల్లో జాయిన్ చేయించుకుంటే చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్కు దగ్గర ఇల్లు చూసుకుంటున్నారు చాలామంది. ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే చాలామంది వాళ్ళ లైఫ్లో ఆఫీస్కి దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇంట్లో నిద్రపోయేది సరిపోదు, అక్కడ కూడా నిద్రపోవచ్చు కదండి. సరే ఆఫీస్ దగ్గర ఉండాలి కోరుకుంటారండి. కొంతమంది ఏం కోరుకుంటారంటే అబ్బా ఏ దగ్గర ఉన్నా కానీ లేకుండా కొంచెం అన్నా అబ్బా కొంచెం బార్ దగ్గర ఉండాలబ్బా, అవి బార్ దగ్గర ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడైనా దొరుకుతుంది. బార్ లేకపోయినా వైన్ షాప్ అయినా దగ్గర ఉండాలి. కొంతమందికి సినిమా థియేటర్ దగ్గర ఉండాలి. ఇలాగున్న రకరకాల ఏదో ఒకటి దగ్గర. కొంతమందికి మటన్ షాప్ ఎదురుకుంటారు, దగ్గర చూసుకుంటారండి. ఎందుకంటే ఈ దగ్గర ఉండటం చాలా అవసరం. బజార్ దగ్గర ఉందంటే ఇవన్నీ కూడా చూస్తే బైబుల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, ద కింగ్ హూ రూల్డ్ ద ఎర్త్. ఒకరోజు ఈ లోకాన్ని పరిపాలించాడు దాదాపుగా. దావీదు అనే మహారాజు నాకు దగ్గర మందిరం ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారండి మా ఇంటికి దగ్గరలో చర్చ్ ఉండాలని? బహు తక్కువ మంది. కానీ దావీదుని దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు. ఈజ్ మై బిలవెడ్, అంటే నా యొక్క హృదయంలో ఉన్నదే ఇతనిలో ఉంటుందని. సో దావీదు యెరూషలేములోకి వచ్చేసాడు. అంతకుముందు హెబ్రోనులో యూదులను 7.5 years పరిపాలించాడు. అక్కడి నుంచి తనను అంగీకరించిన ఇంకొక ప్రజలను కూడా గెలవటానికి ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు యెబూసీల పట్టణాన్ని ఆయన గెలిచినప్పుడు ఆ యెబూసీల పట్టణాన్ని తర్వాత యెరూషలేముకు చేశారు. దాన్ని దావీదుపురం అన్నారు. ఆయన అక్కడ ఉండటం మొదలుపెట్టినప్పుడు ఇశ్రాయేల్ దేశం అంతా ఆయన కిందకి వచ్చింది. మన భారతదేశాన్ని కూడా మొఘల్స్ వచ్చి పరిపాలించినప్పుడు వాళ్ళు నార్థన్ ఇండియాని మాత్రమే పరిపాలించారు. కానీ అట్లా దక్షిణానికి వచ్చి మొత్తం ఇండియాను పరిపాలించారు. మొఘల్స్ చక్రవర్తులు పరిపాలించారు, మనకు తెలుసు. అలాగనే ఈ యొక్క దావీదు కూడా సదరన్ పార్ట్ ఆఫ్ ఆ యొక్క జుడయా పాలస్తీనాన్ని పరిపాలించి తర్వాత నార్థన్ పార్ట్ అంతా కూడా ఆయన పొందుకున్నాక ఆయన కింగ్ అయినప్పుడు 2 సార్లు పట్టాభిషేకం అయింది ఆయనకి. అయినాక ఆయన ఏం చేశారంటే, నేను దావీదుపురంలో ఉంటే ఎక్కడో నా దేవుని మందసం ఉండే మందిరం ఉన్నది, నో అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి
ఆయన గిబియా అనే తనకు దూరంగా ఉండే ఒక ప్రదేశంలో దేవుని మందసం అనే ఆ యొక్క దేవుడి మందిరం ఉన్నదాన్ని అన్నాడు. లేదు, నేను అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి ఆయన 6వ అధ్యాయంలో ఏం చేశాడు? బైబిల్ యొక్క వాక్యంలో 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఇలాగున్న రాయబడింది. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముకు యెహోవా అని తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చటకై తన ఎద్దున వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారి దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలోంచి తీసుకొచ్చారు. ఈ అభినాదాబుకు 2 కొడుకులు, ఉజ్జయ అని అహ్యో అని 2 కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళు కొత్త బండి మీద ఎక్కించి, అహ్యో ముందు నడుస్తున్నాడు ఒక సన్న, ఆ తర్వాత ఉజ్జా కొంచెం సైడ్ లో నడుస్తున్నారు. అలాగున మరి సకల ఆ యొక్క వాయిద్యాలతో దావీదు కూడా నాట్యం ఆడుతూ దేవుని మందసం ముందు వెళ్తూ ఉన్నారు. మన దగ్గర రథాలు వెళ్తున్నప్పుడు, విగ్రహాలు వెళ్తున్నప్పుడు, మరి ప్రొసెషన్స్ వెళ్తున్నప్పుడు చాలా మంది వాటి ముందు డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే దేవుడు కనుకనే ఒక భావనతో కనుక అలాంటి ఆనందంతో వాళ్ళు నాట్యం చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ వెళ్తూ ఉన్నారు. 30 మంది సైన్యం కూడా ఉంది, పోలీసు సెక్యూరిటీ. కనుక ఎవడైనా ఏదన్నా డిస్టర్బ్ చేయకుండా మరి ఆయన సెక్యూరిటీ కూడా పెట్టాడు దావీదు సైనికులను. వెళ్తూ ఉన్నప్పుడు ఈ బైబిల్ చెప్తుంది, నాకోను కళ్ళెం వచ్చేంత వరకు అక్కడ నుంచి ఒక ప్రదేశము మరి ముందుకు వచ్చినట్లయితే 6వ వచనం, వారు నాకోను కళ్ళం దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందస్థాన్ని పట్టుకున్నాడు. ఏమైందో అక్కడ రూట్ సరిగ్గా లేదేమో, రోడ్డు సరిగ్గా లేదేమో, ఆ దారి సరిగ్గా లేదేమో, ఒక ఎద్దుకు కాలు జారింది. జారిన తర్వాత ఆ యొక్క ఎద్దు ఒకవేళ మరి అది కూలితే దాని వెంబడి బండి కొలుతుంది, బండిలో ఉన్న మందసం కూలిపోతుంది. ఆ మందసం ఒకవేళ తెరవబడింది అనుకోండి, అది ఒక పెద్ద పెట్టె, అది చాలా పెద్ద పెట్టె, అది తెరుచుకుందంటే భయంకరమైన అయిపోద్ది. కనుక ఆ యొక్క అభినాదాబు యొక్క కొడుకు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రెప్పపాటులో ఆ యొక్క బండిని సపోర్ట్ ఇచ్చాడు. బండి పడిపోతున్నాడు. వెంటనే అది చేయబెట్టిన తర్వాత అతను చేసిన ఒక మంచి పనికి, అతడు ఆదుకున్న ఆ యొక్క సమయానికి ఆదుకున్న ఆ యొక్క మంచి కార్యానికి అతడు పొందిన ప్రతిఫలం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఉగ్రత పరలోకం నుంచి దిగి వచ్చిందని. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునంతా పడి చచ్చిపోయాడు. మందసము కింద పడకుండా ఆదుకున్నందుకు, బండిని పట్టుకున్నందుకు కింద పడి చచ్చిపోయాడు. ఎంత భయంకరమో! తన ఇంటిలోంచి బయలుదేరింది అభినాదాబు ఇంట్లో. అది ఇంకా దావీదుపురం చెల్లి. అప్పుడే ఒక కొడుకును పోగొట్టుకున్నాడు. చేసిన పొరపాటు కూడా ఏమీ లేదు. దాన్ని ఆ యొక్క బండి పడిపోకుండా బ్యాలెన్స్ చేయటమే పెద్ద పొరపాటు అయితే, మరి ఆ యొక్క బైబిల్ అంటుంది, అతడు చేసిన తప్పును బట్టి దేవుని వాక్యం చెప్తుంది, అలాగున ఉగ్రత రగులుకుంది. అలాగున ఆ యొక్క దేవుడి యొక్క శాపం వాళ్ళ మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, దేవుని యొక్క మరి సన్నిధిలో దేవుడిచ్చిన ఆజ్ఞను వారు వ్యతిరేకించారు. నేను జనవరి 6వ తారీఖున చెప్పాను ఈ వాక్యం. దేవుడు తన బిడ్డల్ని ఆయన మోసాడు కనుక తనను కూడా ఆయన మందసాన్ని మోయాలని చెప్పాడు. తన మందసాన్ని ఇశ్రాయేలు మోయాలే తప్ప బండ్ల మీద పెట్టకూడదు, వాటిని బండి మీద పెట్టకూడదు. దేవుని యొక్క వాక్యంలో రెఫరెన్సెస్ అవి ఉన్నాయి, నేను చూపిస్తాను. కానీ ఈరోజు మన సబ్జెక్ట్ అది కాదు. కానీ అది ఎక్కడ ఉందంటే సంఖ్యాకాండము 4వ అధ్యాయములో 16వ వచనము, 7వ అధ్యాయము 9వ. దయచేసి ఎవరు తీయద్దు, కావలసిన వాళ్ళు రాసి పెట్టుకోండి. ఇది ఇట్స్ ఎ కమాండ్మెంట్. నా యొక్క మందసాన్ని ఎన్నడైనా మీరు మోయాలి తప్ప వాటిని బండ్ల మీద ఎక్కించకూడదు. నేను మిమ్మల్ని ఐగుప్తులో మోసుకొని తీసుకొని వచ్చాను. ఆయన మోసినట్టు ఆయన ఆ యొక్క నిర్గమకాండం 19వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, గద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసిన రీతిగా ఇశ్రాయేలు నేను నిన్ను మోసి తీసుకొని వచ్చాను కనుక నా మందసాన్ని ఎప్పుడైనా మీరు ఇదిగో చేతుల మీద మోయాలని చెప్పాడు. కనుక చాలా మటుకు దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించండి. దేవుడు ఈ యొక్క తప్పును వాళ్ళు గుడ్డిగా వెళ్తూ ఉన్నారు, చాలా బ్లైండ్గా. కొత్త బండిని తయారు చేశారు అనుకున్నారు, కొత్త బండి కదా, వాడిన బండి కాదు అనుకున్నారు. ఆ తర్వాత వాయిద్యాలు వాయిస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, సైన్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఆజ్ఞ నెరవేర్చలేదు కనుక ఉగ్రత వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం చూడండి, 8వ వచనం, యెహోవా ఉజ్జాకు ప్రాణోప్రదము కలుగ చేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాను కదంటే, కింద రాయబడింది వినాశనము అనే పేరు. కనుక వినాశన స్థలం అని, దానికి మంచి కార్యం చేయబోతుంటే వినాశనం వచ్చేసింది. వెంటనే ఆ పేరు పెట్టినప్పుడు దానికి ఆ తర్వాత ఆ దినమని అంటున్నాడు ఈయన దావీదు, యెహోవా మందసము నా యొద్ద ఎలాగునుండను అనుకొని దావీదు యెహోవాకు భయపడి
దేవుడు ఉగ్రత రగులుకుందంటే అది ఆగదని, అది బయలుదేరి కాలుస్తూనే ఉంటుంది. దేవుడు తుఫాన్ వచ్చిందంటే ఏదో ఒక చెట్టుని తుఫాన్ ఆయా ఏక झाड़ गया అంటే ఓ కైసా తుఫాన్ అవుతారే అంటున్నా. తుఫాన్ అంటే మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతుంది. శాండీ వచ్చింది అమెరికాకు కదండి, బిస్కెట్ మొత్తం ఒక సైడ్ కొట్టుకొని పోయింది కదా. సునామీ వచ్చింది, ఓ 14 దేశాల్లో వెళ్ళిపోయారు. దేవుడు ఉగ్రత మామూలు కాదు కదండి. దేవుడు ఉగ్రత మన కుటుంబాల్లో కూడా వచ్చేస్తే ఏదో 5 రూపాయలు ఇన్సులిన్తో పోదు, లేకపోతే అనాసిన్తో పోదు. ఒక లాట్ తీసుకొని పోదు, బ్యాంకులో డ్రా చేసి కట్టుకోవాలి పోయి ఎవరికి, డాక్టర్లకు. ఒక్కసారి దేవుడు ఉగ్రత తగిలిందంటే మనం బ్యాంకులో డబ్బులు కూడా అయిపోతాయి అసలు. అలా ఉంటుంది దేవుడు ఉగ్రత. ఇది ఎవరికి అనుభవం ఉంది? దావీదుకి అనుభవం ఉంది. ఆయన అప్పటికే 20 ఏళ్ళు అడవుల్లో ఉన్నప్పుడు దేవుడు ఉగ్రత కానీ దేవుడు అన్నీ చూసిన వాడు కనుక వెంటనే రియాక్ట్ అయ్యమన్నాడంటే, ఇక ఈ ఉగ్రతతో ఎవ్వడమో బతకం, సంథింగ్ హ్యాపెండ్ రాంగ్ కనుక దీని కొరకు విచారణ చేయాలి. వెంటనే ఎక్కడైనా ఇండియాలో బాంబు పెడితే మొత్తం అలర్ట్ చేసేస్తారు ఇండియా పోలీస్ కదండి. అది అలవాటు లేదు మనకు కనుక. బాంబే వెళ్ళాక మొత్తం ఇండియా అంతా కూడా రెడ్ అలర్ట్ అంటారు, ఎక్కడ బాంబు వెళ్ళింది. ఎందుకంటే అలర్ట్ అయిపోవాలి, ఇంకా 10 చోట్ల పేలకుండా. అలాగునే దావీదు కింగ్ కనుక ఆయన అన్నాడు, అమ్మో ఇంకా దేవుడు ఉగ్రత మనం సహించలేం కనుక కాపాడి, ఇంకా బండి ఆపేసేయండి, ఇంకేం ఆపేసేయండి, ఏదో మిస్టేక్ జరిగింది. ఈ ఉగ్రతతో నేను ఇట్లా తీసుకొని పోతే నేను చనిపోవచ్చు, ఇశ్రాయేలు చనిపోవచ్చు, సర్వ సమాజము తెగులుతో చచ్చిపోతుంది అని ఏం చేశాడంటే మందసాన్ని వెనక్కి అభినాదాబు ఇంటికైతే పంపించలేదు. కానీ ఆయనకున్న ఒక ఆప్షన్ అక్కడ బైబిల్ చెప్తున్నది 10వ వచనంలో, భయపడి యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. అతడు ఏం చేశాడంటే దావీదు గిత్తీయుడని అక్కడ ఆ స్థలంలో ఉండే ఓబేదెదోము అనే ఇంటిలో దీన్ని పెట్టమన్నాడు. అప్పుడు ఓబేదెదోము యొక్క పరిస్థితి ఏంటి? దేవుడి ఉగ్రత రగులుకుంటున్న టైంలో నా ఇంట్లో పెడితే మా ఇల్లు పాతాళానికి వెళ్ళిపోవాలి. ఇదేనా దావీదు నీ ప్లాను? ఎంత మంచోడవయ్యా రాజు నువ్వు కదా. ఓబేదెదోము చెప్పచ్చు, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటారు, నా ఇంట్లో పెట్టద్దు. ఇప్పుడు దేవుడు ఉగ్రత రగులుకోనంది, నన్ను నా కుటుంబాన్ని అది నాకేస్తుంది, కాల్చేస్తుంది ఆ ఉగ్రత. మా ఇంట్లో పెట్టద్దు సార్ ఏమన్నా. అలా భార్యకి చెప్పి నువ్వని చెప్పి పట్టుకో సార్ కాలు పట్టుకో చెప్పు, కొడుకుల మీద రండి సార్ కాలు పట్టుకోండి, వద్దు సార్ మా ఇంట్లో పెట్టద్దు, వేడుకోవచ్చు అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత దావీదుకి చెప్పొచ్చు, అయ్యా నా తల నరికేసిన నేను దేవుడు ఉగ్రతను తట్టుకోలేదు, అసలే మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇది ఒకటి అవుతుంది. అయినా వాడికి నాకు తెలిసిన సార్ వాళ్ళ ఇంట్లో పెద్ద ఇల్లు ఉంది సార్, అయ్యా రాజా వాళ్ళ ఇంట్లో హాల్ పెద్దగా ఉంది, మా ఇంట్లో హాల్లో రాదు ఇది నయాత, వాళ్ళ ఇంట్లో హాల్ పెద్దగా నాడబెట్టి నేను చెప్తా అని చెప్పి ఆయన ఎక్స్క్యూజ్ అడిగి లేకపోతే ఇంకేదో చెప్పి ఆయన తప్పించుకోలేదు. కానీ దేవుడి ఉగ్రత రగులుకుంటున్న సమయంలో దావీదు లాంటి యుద్ధాలు చేసి సైన్యాలు నిలవరించగలిగిన ఒక మహాభక్తుడికి భయం కలుగుతున్నప్పుడు ఓబేదెదోము ఏం చేశాడు తెలుసా? ఒక్క మాట మాట్లాడాడు. ఆయన ఏమనుకోడంటే ఈ మందసము రాజు ఆజ్ఞనా పర్వాలేదు, ఇంకా నేను రాజుకు లోబడాలి, పరలోకం దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడ్డప్పుడు చాలాసార్లు రాజుకు లోబడటం సూచన. అది చాలాసార్లు మన దేవుడికి లోబడటంలో బయట రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించడం, మన దేవుడికి భయపడ్డాము చిట్టీలు కొట్టకుండా కూడా దేవుడికి భయపడ్డం అండి. ఎవరికి కాదు, దేవుడికి భయపడితే చిట్టీలు కొట్టం. మనం దేవుడికి భయపడ్డవాడల్లా ఈ లోకపు ఆజ్ఞలు గాయకుంటాడు వాడు. కనుక ఈరోజు లోకంలో ఉండే నాయకుడు ఎవడు కూడా గాయకొట్టలేదు. మళ్ళీ జెండాకు సెల్యూట్ కొడతారు, దొంగలు బందిపోట్లు, దేశాన్ని ప్రేమించరు, దేశాన్ని దోచుకుంటారు, జై భరత్ మాత అంటారు. ఏంటండి ఇదంతా భయంకరం. దేవుడు అంటున్నాడు, ఇతడు మాకు రాజుగా దేవుడు ఇచ్చాడు, ఇతని మాటకు నేను శిరస వహిస్తాను. దేవుడు ఇతని ద్వారా నాతో మాట్లాడు, దట్స్ ఆల్, అంతే. ఈరోజు మనం లోకంలో గాయకొని ఎవరి రూలు మనం ఇండైరెక్ట్గా దేవుడికి లోబడుతున్నాము. దేవుడు వాక్యం అంది, కొత్త నిబంధనలు ఎప్పుడైతే తీసి చెప్పాడు, మీరు లోకంలో ఉన్న అధికారులకు లోబడి ఉండడి అని బైబిల్లో ఉన్న స్పష్టంగా ఉంది. పేతురుకు రాసిన పత్రికలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, అతడు దేవుడికి లోబడే విషయాన్ని రాజుకు లోబడటంలో ఉంది. మనం చాలాసార్లు దేవుడి ఆజ్ఞలు అనేకమైన లోబడతాము, కానీ లోకంలో ట్యాక్స్ కట్టకపోయినా, బిల్లు కట్టకపోయినా, ఇంకా రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మనం ఫస్ట్ ఆ విధేయం దేవుడికి అవుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో దేవుడు వీళ్ళని పెట్టాడు,
వాళ్ళు నాయకులు కొన్ని మన మేలు కొరకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. వాటిని గైకొనని వాళ్ళం మనం. వాటిని గైకొనకపోతే వెంటనే పట్టుకుంటారు. వాటిలోనే భయం లేనప్పుడు అదృశ్యుడైన దేవుడు ఆజ్ఞలు ఏం గైకొంటావు? ఫస్ట్ ఈ లోకంలో ఆజ్ఞలు గైకొనటాన్ని బట్టే దేవుడు అంటాడు, నువ్వు దేవుడికి లోబడ్డానికి కొంచెం సూచన కనిపిస్తుంది. కనుక బైబిల్ దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, ఈ ఓబేదేదేమో రాజుకు లోబడటములో దేవుడికి లోబడటము చూపిస్తున్నాడు. ఉగ్రత సమయంలో తన ఇంటిలో మందసం పెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. పెట్టేశారు, అందరు చేతులు కడుక్కున్నారు, వాయిద్యాలన్నీ ఒక డబ్బాలో వేసి ఉంటారు, వెళ్ళిపోయారు. దావీదు పురానికి వెళ్ళిపోయాడు. ఓబేదేదేమో ఆ యొక్క అభినాదాబు కొడుకు ఏం చేయాలి? ఉజ్జా చచ్చిపోయాడు. ఆ శవాన్ని ఏం చేసుకోవాలి? తీసుకెళ్ళి పాతి పెట్టుకోవాలి. వాళ్ళ తమ్ముడు అన్నను అహ్యో ఏం చేయాలి? ఏడవాలి. తన బంధువులందరికీ చెప్పుకొని, అయ్యో మందసం దగ్గర చచ్చిపోయాడు ఉజ్జా అని చెప్పి వాళ్ళ బ్రదరు వాళ్ళ సాగంతో వాళ్ళు చేసుకోవాలి. దావీదు 30 మంది శూరులను తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మిగిలింది ఆ యొక్క గిత్తీయుడైన ఆ యొక్క ఓబేదేదెం. ఏమవుతుంది? మందసం ఇంట్లో ఉంది. ప్రార్థన చేసుకున్నాడు, దేవా సైన్యములకు అధిపతికి అయిన యెహోవా నా ఇంట్లోకి రావడమో అంతకంటే నాకేం భాగ్యం లేదు. అప్పుడు ఆ మందసం మీదనే దేవుడు వచ్చేవాడు అక్కడికి, ఆయన ఆత్మరూపుడు. మరి బైబిల్ చెప్తుంది, అందరు అనుకున్నారు ఏమవుతుంది? ఆ ఊరు వాళ్ళంతా ఫస్ట్ ఓబేదేదెం టప్ అంటాడు, హార్ట్ అటాక్. తర్వాత వాళ్ళ కూతురు టప్ అంటది, ఆ తర్వాత పోతారు. చూస్తూ ఉన్నారు అందరూ. కానీ చాలా ఆపోజిట్ జరిగిందండి. బైబిల్లో చూడండి ఎంత గొప్ప మాట పరిశుద్ధ ఆత్మదేవుడు రాసి పెట్టాడు. దేవుని యొక్క వాక్యం 11, యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదేదెము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదెమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుని వాక్యం 3 నెలలు ఉన్నది. 3 months మందస్సం ఉన్నప్పుడు వాళ్ళకు కానీ ఆయన పిల్లలకు కానీ ఏమీ కలగలేదు. బైబిల్ అంటుంది ఓబేదేదెమును అతన్ని గాడ్ బ్లెస్ చేయడం మొదలు పెట్టాడు ఓబేదేదెముని. అంటే అతను ఆ బ్లెస్సింగ్ ఏంటో మరి మనకు బైబిల్ చెప్పట్లేదు, కానీ బైబిల్ చెప్తుందంటే ఆశీర్వాదం అన్నమాట, అత్యున్నతమైన మాట. ఓబేదేదెమును ఫస్ట్ అతనే కనుక రాజుకు లోబడ్డాడు. అతని ఇంటి వారిని అందరినీ, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో పిల్లలు లేకుంటున్నారు, ఎవరైనా పిల్లలు పుట్టిన్నారు. వాళ్ళకి ఇంకేదైనా సమస్య ఉండిందా? అది తీరిపోయిండారు. ఉద్యోగం లేదా? ఏదో మొత్తం ఆశీర్వాదం వచ్చింది వాళ్ళకు, అయిపోయింది. బైబిల్ అంటుంది 12వ వచనం, దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదేదెమును ఇంటి వారిని అని వదిలిపెట్టి అక్కడ అతనికి కలిగిన దానినంతటిని, అతన్ని వాళ్ళ ఇంటిని మాత్రమే కాదు, అతనికి ఒక పొలం ఉంది, ఒక బావి ఉంది, ఒక బోరు ఉంది, ఒక ఎడ్లున్నాయి, ఒక పంట ఉంది, తనకు కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించను అని బైబిల్ చెప్తుంటుంది. ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు దాకా వెళ్ళింది న్యూస్. అంటే అందరు చెప్పుకుంటున్నారు, అయ్యా ఇంట్లో ఇది ఉంది, ఏమీ కాలేదు, వాళ్ళు దీవించబడుతున్నారు. అలాగే బ్లెస్సింగ్ కదా. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? అది అక్కడ దాకా వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఉగ్రత లేదా? ఉజ్జాన్ని చంపాడు కదా, ఎవరిని చంపలేదా? అంటే దేవుడి కోపము చల్లగైపోయింది. తండాహోగా కాక కదా అనుకున్నారమ్మా, మంచిది. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు కదా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదెము, ఎంత హుషారోడండి దావీదు అంటున్నాడు చూడండి. ఓబేదేదెము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకొచ్చి, ఉగ్రత ఉన్నప్పుడు వేరే ఇంట్లలో పెడుతున్నాడు, ఉగ్రత లేనప్పుడు ఆందోళన రాని అంటున్నాడు. దావీదు చాలా హుషారోడు, అందుకే రాజు అయ్యాడు కదా. చూడండి, ఉగ్రత ఉన్నప్పుడు వేరే ఇంట్లో పెట్టాడు, ఉగ్రత లేనప్పుడు అంటున్నాడు ఇప్పుడు తీసుకెళ్దాం అంటున్నాడు కదా, ఆశీర్వదిస్తుంది. సరే, దావీదు కథ వేరుంది, కానీ మన బైబిల్ అంటుంది దేవుడి యొక్క సన్నిధిలో ఓబేదేదెము తన ఇంటిని దేవుడికి ఇచ్చాడండి. గివ్ అనే మాటకు చెప్తున్నాను. ఓబేదేదెము హస్ గివెన్ హిస్ హౌస్ ఫర్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుడి మందసానికి తన ఇంటిని ఉగ్రత కాలంలో ఇచ్చాడు కనుక దేవుడు అతన్ని అంగీకరించాడు. ఎంత నిర్భయంగా, దేవా మేము బతికితే ఎంత, సస్తే ఎంత, నీ మందసం మా ఇంటిలోకి రావడం ఏంటి ప్రభా నాయన. సైన్యములకు అధిపతి అయిన కెరూబుల మధ్యలో సర్వ విశ్వం చేత పరిపాలించే దేవుడు, ఆయన యొక్క సూచనగా ఉన్న మందసం అనే దాన్ని లోపలికి తీసుకో, నా ఇంటిని మందిరంగా కోరుకున్నావా ప్రభా. అసలు నీవు ఇది ఎప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది, కానీ నా ఇంటిని మందిరంగా, నా యొక్క బ్రతుకును ప్రభా నువ్వు ఆశ్రదించావా అని సాగిలపడి ఆ మందసాన్ని దాని ఇంట్లోకి తీసుకున్నప్పుడు
అతన్ని దేవుడు అతని విశ్వాసాన్ని బట్టి అతనికి ఇచ్చే హృదయాన్ని బట్టి దేవుడు దీవించాడు. బైబిల్ చెప్తుంది ఈరోజు మొదటిది దేవుని యొక్క వాక్యంలో విందాం మనము. దేవుడికి ఎవరైనా వాళ్ళ యొక్క ఇంటిని ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో, వాళ్ళ ఇంటిని దేవుడి కొరకు ఇచ్చినప్పుడు ఎలాగైనా బ్లెస్ అవుతారో బైబిల్ చెప్తున్నది. కనుక ఈరోజు మందసార్లు ఏమీ లేవు, కానీ దేవుడి యొక్క సన్నిధిలో మనము ఆయనను ఆహ్వానించాలి. ఒక చర్చిలో ఒక పాస్టర్ ఏం చేశారు తెలుసా అండి? ఆయన ఏమన్నాడంటే హోమ్ సెల్ పెట్టాలి అని అడిగాడండి. హోమ్ సెల్ పెట్టాలని వాళ్ళ చర్చిలో చాలామందిని, అంటే మన చర్చి ఇక్కడ ఉంది, కొంచెం దూరంలో ఇళ్లలో అక్కడక్కడ ప్రార్థన పెడితే వస్తారు కొంతమంది, దాన్ని హోమ్ సెల్ అంటారు ఆ యొక్క మరి బైబిల్ లాంగ్వేజ్లో. అక్కడ అడిగినప్పుడు చాలామంది ఆ యొక్క స్త్రీలు ఫ్రైడే వచ్చేవాళ్ళు, లేకపోతే వాళ్ళప్పుడు పాస్టర్ ఏమన్నా కొంతమంది అన్నారు, పాస్టర్ మా ఇల్లు సరిపోదు, పాస్టర్ కుదరదు అన్నాడు. సరే అమ్మ ఇంకొక అన్నాడు, అమ్మ నువ్వు మీ ఇంట్లో పెట్టాలా హోమ్ సెల్ అంటే, వద్దండి పిల్లలు సాయంత్రం చదువుకుంటారు, ఎగ్జామ్స్ డిస్టర్బ్ అవుతుంది అన్నాడు. సరే పాస్టర్ సరే నీకు డిస్టర్బ్. ఇంకొక ఆమె అడిగితే ఏమని తెలుసా, ఆమె అమ్మ మీ ఇంట్లో హోమ్ సెల్ పెట్టాలా అంటే, మా భర్త ఒప్పుకోడండి, మంచోడు కాదు, కొంచెం గడబడి చేస్తే బాగుండదని. అయిపోయిందండి అంత. ఎవరు ఒప్పుకోవట్లేదు అసలు మా ఇంట్లో పెడతామని. ప్రార్థన పెట్టడానికి ఎవ్రీ వీక్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరగదు. ఇంకొక ఆమెను అడుగుదామనుకుంటే ఆమె ఏమో తల ఉంచుకొని కళ్ళు మూసుకొని, అమ్మ ఏమో అడగక ముందు వేసేసి అడగలేదు కరెక్ట్గా అని చెప్పి ఫాస్ట్ ఆమెను అడగలేదు. సరే పొందిలే అనుకున్నాను. ఆమె వెళ్ళి ప్రార్థన చేసుకుంది. మళ్ళీ సండే చెప్పేసిందండి ఏమని, పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని, మా ఇంట్లో హోమ్ సెల్ పెట్టండి. సరే వాళ్ళ ఇంట్లో హోమ్ సెల్ పెట్టడానికి పోతే, ఆ హోమ్ సెల్ అక్కడ పెడితే ఆ ఇంట్లో ప్రార్థన జరిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అబ్జెక్షన్ చేస్తారు. పాటలు పాడితే వాళ్ళ క్రైస్తవులకు ఇష్టం లేదు, వాళ్ళు ఒప్పుకోరు. అయినా మాటికి చిన్న ఇల్లు అడిగింది, పాస్టర్ గారు మా ఇంట్లో పెట్టుకోండి, మా ఇల్లు సరిపోద్ది అనిపిస్తే పెట్టడం లేదంటే. ఆమె అమ్మ ఎవరు ఇవ్వట్లేదు, నువ్వు ఇచ్చావు దేవుడికి మంచిదని ఆ ఇంట్లో ప్రార్థన పెట్టాడు. ఆ ప్రార్థన స్టార్ట్ అయింది. పక్కల వాళ్ళు కొంచెం అబ్జెక్ట్, ఎవరు చేసినా పర్వాలేదు, నా రెంట్ నేను కట్టుకుంటున్నా, నేనేం సినిమా పాటలు, వారానికి ఒక్కరోజు నా దేవుడు మీరు కూడా రండి అని ఆమె ధైర్యంగా నిలబడి. చిన్న ఇల్లు అండి, చిన్న ఇల్లు, ముందొక రూము వెనకొక రూము. ఆ ముందు రూములోనే పక్కన చిన్న ప్లాట్ఫామ్ మీద కిచెన్ అది. నన్ను కూడా పిలిచారు ఒకరోజు వాక్యం చెప్పాను. నేను వెళ్ళి ఆ రూమ్కి ఈ రూమ్కి మధ్యలో నిలబడి వాక్యం చెప్పాను. అటు స్త్రీలు ఉంటే ఇటు పురుషులు కూర్చోడానికి వాక్యం చెప్పినాక, దేవా మీరు ఎంత మంచి హృదయంతో నీకు ఇంటిని ఇచ్చారు ప్రభా. భయపడుతున్నారు ఎవరేమనుకుంటారు, ఇంట్లో ప్రార్థన పెడితే క్రిస్టియన్స్ అని తెలుసుకుంటారు, ఇంట్లో మరి ఆ యొక్క ట్యూషన్స్ లేకపోతే పిల్లలు చదువుకోవడానికి భర్త ఏవేవో సాకులు. మరి ఇది ఏం చెప్పలేదండి, పెట్టుకుంది కొన్ని రోజులు అలాగున అయిపోయిందండి వాళ్ళ జీవితాలు. మరి నేను మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఒక యవనస్తుడు వచ్చాడు నా దగ్గరికి, వచ్చి అన్నారు మా ఇంటికి రా అన్నాడు. నేను వెళ్ళానండి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేశారంటే ఒక సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ కొనుక్కొని సర్ప్రైజ్ అంటే ఆ సర్ప్రైజ్ స్వీట్ ఇచ్చాడు, తిన్నాను, ప్రార్థన చేసేసాడు. చేసినాక దేవుడు ఒక సిస్టమ్, ఇప్పుడు కాదండి చాలా లాంగ్ బ్యాక్ చెప్తాను, అప్పట్లో సిస్టమ్ కొనుక్కోవడం కూడా చాలా ఇదిగా ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులు అయినాక అదే యవనస్తుడు ఒక రోజు వచ్చి నా దగ్గర ఏం చేసాడు, అన్న బండి ఎక్కాడు. ఎందుకంటే నువ్వు ఎక్కరా అన్నాడు. అంటే మళ్ళీ సర్ప్రైజ్గా అంటే కాదు సర్ప్రైజ్, నువ్వు చెప్పాను లేడు. ఈ రెండు తీసుకెళ్ళి ఒక కాలనీలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆపి తీసాడండి. తీసినాక ఒక ఇల్లు కొన్నారు. వాళ్ళు ఇల్లు కొన్నారు, తీసుకెళ్ళి ప్రార్థన చేయండి, మీరు ఉంటారా అంటే లేదన్నా మేము ఇప్పుడు కిరాయికి ఇస్తాం, తర్వాత వస్తాం. అయిపోయిందండి. ఇంకా కొన్ని రోజులకు అదే యవనస్తుడు ఒక సిబిజెడ్ తీసుకొచ్చాడు. అరే అది ఎక్కితే నేను పడిపోతాను రా నాయన, అది ఎంత ఉంటుంది, నువ్వు ఎందుకన్నా నువ్వు కూర్చొని నేను ఒక రౌండ్ వేసి ప్రార్థన చేయించాడు. చెప్తున్నానండి, ఒక్కొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నప్పుడు అవి కాదు, వాళ్ళ చెల్లె బాప్తిసం పొంది ఒకరోజు పెద్ద స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి ప్రేయర్ చేయించుకోవడం, ఇవన్నీ కళ్ళారా చూశాను నేను వాళ్ళ జీవితాలు. ఏంటి ప్రభావ వీళ్ళ జీవితాలు, ఇదే చర్చకు వస్తున్నారు, ఇదే ఇదిలో ఉన్నారు, కానీ అనేకుల బ్రతుకుల్లో వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు లేవు సరిగ్గా, వాళ్ళ పిల్లలు పాస్ కావట్లేదు. ఒక కొనుక్కోవడం అనేది ఆత్మీయ లేకపోతే ఆర్థిక ఏ ఆశీర్వాదాలు కనపడట్లేదు. కారణం ఏంటి అని నేను లోతుగా చూసినప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితము ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కడ ఇల్లు కిరాయి ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే వెళ్ళగొడతారేమో భయమో కదా, ముందున్న పసుపు పైన ఆకులు తీసేస్తేనే మమ్మల్ని వెళ్ళగొడతారని భయపడే వాళ్ళలో నుంచి ఇదిగో ఓబేదేదేమో వలే మా ఇంటిలో ప్రార్థన పెట్టండి పాస్టర్ అని అడిగిన ఆమె ఇంటిని దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. పెద్ద కూతురు పెళ్లి చేశారు, చక్కటి అబ్బాయి దొరికాడు మంచిగా. ఆ తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో పాపనో బాబు అసలు ఏ బ్లెస్సింగ్ ఆగట్లేదు అది వాళ్ళ జీవితాలలో.
వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ గురించి అయితే ట్రాన్స్ఫర్స్ స్టాప్ చేసినప్పుడు ప్రార్థన చేశాడు. నేను కూడా ట్రాన్స్ఫర్స్ అప్పుడప్పుడు స్టాప్ చేసేస్తుంది, గవర్నమెంట్ చెయ్యదు. అప్పుడు ఆయనకు ఎక్స్క్లూజివ్గా చేశాడు ట్రాన్స్ఫర్. ఇవన్నీ వాళ్ళ జీవితాల అనుభవాలు ఏమిటంటే, తమ ఇంటిని ఒకనాడు పాస్టర్ అడిగితే భయపడకుండా ప్రార్థనకి ఇచ్చారండి. హల్లెలూయా. చెప్తున్నాను, వాళ్ళ పేర్లు ఫ్యామిలీలు అక్కర్లేదు, కానీ నా మనసులో నా మదిలో మెదులుతున్నారు వాళ్ళు. ఆలోచించండి, ఈరోజు మన ఇంటిని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు అంటాడు, నా కొరగా ఆకాశ విశాలాలని భూమి అంతా చేసిన వాడిని నేను, నీ ఇంటిని నా కొరకు ఇవ్వడానికి ఎప్పుడైనా నువ్వు ఇష్టపడ్డావు? గివింగ్ ఇచ్చారండి. ఓబేదేదేం ఏ టైంలో ఇచ్చాడు? దేవుడి ఉగ్రత రగిలి బండిని ముట్టుకుంటూ చచ్చిపోతున్నాడు. అవిధేయత, ఆజ్ఞాతిక్రమం ఉన్న కాలంలో ఓబేదేమన్నాడు, లెట్ ఇట్ బి ఇన్ మై హౌస్. మేము చచ్చినా పర్వాలేదు, పోనీ మా ఇంట్లోకి రావడమే భాగ్యం అనుకున్నారు. మరి ఈ సిస్టర్ వాళ్ళు ఏమనుకున్నారు? మేము ఇంట్లో ప్రార్థన పడితే మా ఓనర్స్ ఎల్లగొట్టారు, ఇంకో ఇంట్లోకి పోతాం. కానీ ప్రార్థన పెట్టుకునే అవకాశం మాకు. ఈరోజు ఎంతమంది దొంగ క్రైస్తవులు, రహస్య క్రైస్తవులు ఈ మెట్లు దిగంగానే ఇంకా క్రైస్తవులుగా ఉండటానికి ఇష్టపడరు. అలాంటిది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన బ్రతుకుల్లో మనం ఇవ్వటానికి కదండి. ఇంటిని ఇవ్వలేని వాళ్ళము గుండెనేమి ఇస్తామండి, మన హృదయాన్ని ఏమి ఇస్తాం? చాలా కష్టం. దేవుడు అంటాడు, మరి ఆయన ఇంటిని ఇవ్వకముందే ఓబేదేదేమో తన హృదయాన్ని ఇచ్చాడు కనుక. దావీదు లాంటి రాజు భయపడుతున్నప్పుడు రాజు కంటే శ్రేష్ఠుడు ఓబేదేదేమో. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆ సమయంలో ఇస్ మోర్ దెన్ కింగ్. ఎందుకంటే రాజు వణుకుతున్నప్పుడు రాజు కంటే గొప్పవాడు ఉన్నాడు అక్కడ కదండి. చూపించాడు దేవుడు, దావీదు నువ్వు చాలా సేఫ్గా ప్లే చేస్తున్నావు గేమ్. సేఫ్ ప్లే గేమ్ ఉండదు, రిస్క్ తోటే ఉంటుంది చాలాసార్లు. ఒకప్పుడు ఇంత ఉన్నప్పుడు దావీదు గొలియాతు మీదకి ఎంతో రిస్క్ తీసుకొని పోయినాడు. ఇప్పుడు రిస్క్ తీసుకోవట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సేఫ్ గేమ్ ఎక్కడైనా క్రిస్టియన్ అని తెలియకుండా అట్లా అని చెప్పి క్రిస్టియన్గా ఉండి చాలామంది సేఫ్ గేమ్ ఆడతారు. ఫస్ట్ కనిపించాలి ఐఎమ్ క్రిస్టియన్ ఫస్ట్ ఆల్, తర్వాతనే నా పేరు కూడా తెలియకముందు చెప్పుకోగలుగుతున్నామా? ఆలోచించండి, ఓబేదేదేమో ఇంటిని దేవుడు అతని కలిగిన దాని అంతటిని దీవించాడని, బై గివింగ్ హిస్ హౌస్ కదండి. ఇది మొదటిది. రెండవది చెప్పి నేను దేవుని సన్నిధిలో ముగించేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా రెండవది దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం చేద్దాం. సో మొదటిది బైబిల్ ఏం చెప్తుందంటే, ఉగ్రత సమయంలో కదండి, ఉగ్రతకు భయపడక మందసాన్ని మరి ఉంచటానికి ఇంటినిచ్చిన వాడు, ఉగ్రతకు భయపడక ఉండటానికి తన ఇంటిలో మందసాన్ని ఇచ్చిన వాడు కనుక అతని ఇంటికి కలిగిన దాని అంతటిని దేవుడు దీవించాడు. ఇప్పుడు రెండవ చూద్దాం. అలాంటిదే ఇంకొక మాటకు మరి పదానికి అనుసారంగా ఉన్న మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద పరిచయం చేస్తున్నప్పుడు ఒక దినమున బాప్తిసం ఇచ్చే యోహాను చంపేశారు, తల నరికి చంపేశారు. మరి తల నరికి చంపినప్పుడు మరి ఆ యొక్క యేసు ప్రభు ఏం చేశాడంటే, తనకు బాప్తిసం ఇచ్చిన ఆ యోహాను లాంటి తల్లి గర్భంలో అతని కంటే గొప్పవాడు పుట్టలేదని యేసు ప్రభు సెలవిచ్చాడు కనుక ఆయన చచ్చిపోయినప్పుడు, హతమార్చబడ్డప్పుడు యేసు ప్రభు మెల్లగా ఆయన మరి ఆ యొక్క మనసుతో బాధలో, యేసు కూడా చంపేస్తారు తెలుసు, కానీ తనకు బాప్తిసం ఇచ్చిన యోహాను అనే ఒక యవనస్తుడిని, మహా అగ్ని లాంటి ప్రవక్త యోహాన్ని చంపేసినప్పుడు మరి ఆ యొక్క విచారాన్ని వెలుగుచ్చడానికి, వ్యక్తపరచడానికి మెల్లగా వెళ్ళిపోయాడండి. ఏకాంత స్థలానికి వెళ్ళిపోయాడు ఆయన. 14వ అధ్యాయము 13వ వచనం, యేసు ఆ సంగతి విని, అంటే పైన రాయబడింది, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు నద్దకు వచ్చి తెలియజేసిరి. 14వ అధ్యాయము మాథ్యూ 14:12 యేసు వద్దకు వచ్చి తెలియజేసినప్పుడు యేసు ప్రభు చాలా దుఃఖంతో నిండిపోయాడు. అయ్యో అవును, భూమి మీద ఎంత దుర్మార్గులు ఉన్నారు, ఎలాంటి వాంఛలు కోరికలకు బానిసలైపోయి ఒక నిజ ప్రవక్తను చంపేశారని యేసు బాధపడుతూ అతని సమయం అయిపోయింది కనుక 13వ వచనం, యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశ్ ఏకాంతకు వెళ్ళాను. జనసమూహులు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకన ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారి మీద కనికరపడి మొదట వారిలో రోగులను స్వస్థపరిచాడు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కొండకే వారిని పంపివేయమన్నాడు. యేసు అంటున్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టి అన్నప్పుడు వారు అంటాడు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పిరి. మరి ఎవరిచ్చారు 5 రొట్టెలు అంటే? యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు 1 నుంచి 14 చదువుకుంటే ఉంటుంది. అక్కడ ఒక బాలుడు, గలిలయలోంచి వచ్చిన బాలుడు, ఒక బాలుడు వచ్చాడు. యేసు ప్రభు మీటింగ్లో కూర్చున్నాడు.
వాళ్ళ అమ్మ పంపించింది. చక్కగా వాక్యం విన్నాడు, స్వస్థతలు చూశాడు. చూసిన తర్వాత అబ్బా ఇలాంటిది ఎప్పుడైనా జరుగుతుందా కదండి. చాలామంది చిన్నపిల్లలు డమ్మడక్కలు ఆడుకునే వాడు తెలిపోతారు కదా, పోయి అవి ఇవి చూసి చాలా మటుకు సంతోషించి వస్తారు. కార్టూన్ నెట్వర్క్ చూస్తారు, లేకపోతే మ్యాజిక్ షోస్ చూస్తారు. చిన్నపిల్లలు అమ్యూజ్మెంట్ సెంటర్స్ తీసుకొని వెళ్తే, థీమ్ పార్క్స్ తీసుకెళ్తే ఎన్నో చూస్తారు. బట్ ఎప్పుడైనా మన బతుకుల్లో మన పిల్లలు జీసస్ చేసే మిరకిల్స్ చూడటానికి వాళ్ళని పంపించామా? చాలా తక్కువ అండి. మిరకిల్స్ చూడగలుగుతాము కదా. దేవుడు కిడ్స్ క్యాంప్స్కి పంపిస్తే అక్కడ పిల్లలు చెప్తూ ఉంటారు వాళ్ళ అద్భుతాలు, స్టేజ్ల మీద సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. సో పంపించాలండి. ఈ తల్లి ఎవరో ధన్యురాలు, పెట్టి పంపించింది. చక్కగా ఆడుకోవడానికి కాదు, వాక్యం వినటానికి, యేసుని చూడటానికి, స్వస్థతలు చూడటానికి. ఎంత చక్కటి తల్లి అండి, ఎవరో కానీ పంపించింది. పంపించినప్పుడు ఆ పిల్లోడు కూడా మంచిగా విన్నాడు. అంత అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంది. ఈ లోపల యేసుప్రభు ఏం చేశాడంటే, వీళ్ళకి ఆకలి అవుతుంది, ఆహారం పెట్టమన్నా. ఆహారం పెట్టమంటే శిష్యులు అంటారు, అయ్యా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 200 దీనారాలు అయితే ఫిలిప్పు ఆయన లెక్క కట్టాడు. కానీ ఏమి కాదు, దేవుడు అన్నాడు మీరే పెట్టాలన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీ దగ్గర ఏముంది అని అంటే పోయి అందరిని అడిగాడు. ఎవ్వరూ ఏమి ఇవ్వలేదు. ఎందుకనంటే తిని అప్పటికే కడిగేసి ఉంటారు కొంతమంది. అయినా వాడికి ఉంటే అది నాకు పనికి వస్తుంది అనుకొని ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దాచిపెట్టి లేదు, ఏం లేదు, ఏం లేదయ్యా, ఏడుంది చూడు, ఏం లేదు దాచిపెట్టి. కానీ చాలామంది అట్నే ఉంటారు, కానీ చాలామంది అని ఉంటారు. కానీ అలాగలాగలాగలాగని అడుగుతూ పోయినప్పుడు ఆ పిల్లోడు దాకా చేరిందండి. ఆ పిల్లోడు అడిగి ఉంటాడు, ఏంటి శిష్యులు ఏం అడుగుతున్నారు? యేసు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగాడు. శిష్యులు కూడా ఏం తెచ్చుకోలేదు, వాళ్ళు కూడా. కనుక ఎవరిదైనా ఏమీ లేదు. కానీ వచ్చేవాళ్ళు మీటింగ్కి అయితే ఏదో ఒకటి తెచ్చుకుంటారు. ఈ పిల్లవాడు వెంటనే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు బైబిల్ చెప్తున్నది, యేసు వాటిని తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి దాన్ని పంచుమన్నప్పుడు 5,000 మంది తిన్నారండి. హల్లెలూయా. బైబిల్లో స్పష్టంగా రాస్తుంది, చిన్న పిల్లలు స్త్రీలు కాక పురుషులు దిట్టంగా కదా, మంచిగా ఏ సైడు ఖాళీ ఉండదు, అన్ని సైడ్లో ప్రెస్ చేసి మంచిగా దిట్టంగా. అందులో ఎందుకు తింటారు అట్లా? ఫ్రీగా వస్తుంది కాబట్టి, బిల్లు లేదు కట్టేది కదా, చక్కగా తిన్నారు కదా. కొంతమంది అయితే ఆ తర్వాత రోజు కూడా తిని ఉంటారు. హల్లెలూయా. అట్లా వాక్యం తినాలండి మనం, రొట్టెలు కాదు. కొంతమంది ఆ టైంకి కూడా ఇప్పుడు పనికి వచ్చేంత వాక్యం కూడా తినాలి. రేపటి గురించి ఏముంటుంది, ఫిల్ చేసుకోవాలి కదా. రేపటి గురించి నీళ్ళు పెట్టుకుంటాం కదా, రేపటి గురించి ఫీజు కట్టుకుంటాం, రేపటి గురించి బస్ పాస్ రెన్యూ చేసుకుంటాం, అన్నీ రేపటి గురించి. లైఫ్ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్, తోకకి తలకి అన్నిటికీ ఇన్సూరెన్స్ అన్నీ వేరు. కానీ రేపటికి వాక్యం ఏమిటి? బహు తక్కువ మంది. కానీ వీళ్ళు దొరికింది కదా అని తినండి. అయితే వీళ్ళందరి మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే, ఈ పిల్లవాడు రొట్టెలు ఇచ్చినప్పుడు అతనికి తెలియదు జీసస్ ఈజ్ గోయింగ్ టు డే మిరకల్. కానీ అతనికి ఒకటి తెలుసు, ఇస్తే నేను ఉపవాసం ఉండాలి. ఒక ఆప్షన్ ఉంది అతనికి. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇస్తే ఉపవాసం ఉండాలి, ఇవ్వకపోతే తినచ్చు. మరి అద్భుతం చేస్తారో ఏం చేస్తారో తెలియదు. అది యేసుప్రభు తీసుకోవచ్చు, ఇంకెవరికైనా ఆయనకి ఎవరికైనా ఇచ్చేయచ్చు. యూ డు నాట్ నో వాట్ జీసస్ ఈజ్ గోయింగ్ టు డూ, బట్ హీ స్పేరింగ్లీ గివెన్ టు జీసస్. ఇచ్చేసాడు అంతే, తీసుకోమని. బైబిల్ చెప్తుంది, ఎప్పుడైతే ఇతను తను చిన్న పిల్లోడు అయ్యుండి ఆ తర్వాత పూటకు, ఆ తర్వాత రాత్రికి, ఇంకెప్పటి వరకునో ఆ యొక్క రొట్టెలు అడిగితే ఉపవాసం ఉండాల్సి వస్తుందండి. కనుక బైబిల్ అంటుంది, తన జీవితంలో ఉపవాసానికి భయపడకుండా ఉవ్వెత్తున జరిగే అద్భుతానికి తన రొట్టెలు ఇచ్చేసాడండి. బైబిల్ అంటే ఇంత చిన్న పిల్లోడిలో ఉపవాసం ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దాదాపుగా ఈరోజు పెద్దవాళ్ళు, మంచి శక్తి కలిగిన వాళ్ళు ఒక్క పూట ఉపవాసం ఉండటానికి ఇష్టపడట్లేదు. నాట్ ఈవెన్ దే వాంట్ టు మిస్ ఎ సింగిల్ మీల్స్. ప్రతి ప్లేట్ కవర్ కావాల్సిందే. దేవుని వాక్యం చెప్తుంది, చిన్న పిల్లవాడు, వాళ్ళు ఆకలికి ఆగలేదు మనలాగా. కానీ ఆ పిల్లవాడు ఉపవాసానికి భయపడకుండా దేవుడికి ఇచ్చేసాడు. వాట్ ఎవర్ ఇట్, దేవుడు ఏమైనా చేసినా పర్వాలేదు. కనుక బైబిల్ అంటుంది, దేవుడు ఇచ్చినప్పుడు ఉపవాసానికి భయపడకుండా దేవుడికి 5 రొట్టెలు ఇచ్చినప్పుడు ఉవ్వెత్తున అద్భుతం జరిగినప్పుడు ఆ పిల్లోడి పేరు బైబిల్లో రాయబడకపోయినప్పటికీ అతనికి ఎంత ఇది కలిగింది. ఎవరిచ్చారు? ఇదిగో ఈ పిల్లవాడు 12 గంపలు మిగిల్చారు. ఆ తర్వాత గలిలయలో అతన్ని ఎంతో మరి కొనియాడు ఉంటారు. కనుక బైబిల్ అంటుంది, దేవుని యొక్క వాక్య ప్రకారం ఇచ్చినప్పుడు పిల్లలు వాళ్ళకుండే స్వభావం ఏమిటంటే అంచనాలు వేసుకోరు, క్యాలిక్యులేషన్స్ చేసుకోరు.
అందుకని చెప్పాడు, మీరు చిన్న పిల్లలను పోలిన మనసు కలిగి ఉండండి, ఈనాటి వారిదే పరలోక రాజ్యం. ఇచ్చేసాము అంతే, ఇంకేమీ లేదు. కానీ పిల్లోడిలో ఉన్న విశ్వాసం ఏమిటంటే, నేను ఆకలి కొంటే ఏముంది, నా ప్రభు కొరకు నేను ఇస్తాను. ఒక పూట ఆకలి అయితే ఏమీ లేదు, త్యాగపూరితంగా ఒక మీల్స్ అతను వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అద్భుతం జరిగింది. దేవుడు అంటాడు, ఓబేదేదోము ఇంట్లో ఎందుకంత అద్భుతం జరిగిందంటే, త్యాగపూరితంగా ఆ కుటుంబం అంతా అది వాంటూ ఫేస్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుడు ఉగ్రత మా మీదకి వచ్చినా పర్లేదు, మా ఇంటిలో మందసం త్యాగానికే వాళ్ళు ముందుకెళ్ళారండి. ఆ ఇల్లంతా దీవించబడి, ఈ చిన్న పిల్లాడు ఒక్క పూట త్యాగముతో వెళ్ళాడు కనుక దేవుడు అందు గురించి అద్భుతాలు చేశాడండి. దేవుడు ఎప్పుడైనా అద్భుతాలు చేసినప్పుడు దాని వెనుక ఒక ప్రగాఢమైన త్యాగం కనిపిస్తుంది, ఆ యొక్క సాక్రిఫైస్ కనిపిస్తుంది. ఈరోజు లోకంలో ఇన్ని దేవుళ్ళు దేవతలు ఉన్నా 201 దేశాలు యేసుప్రభువుని ఎందుకు ఆరాధిస్తున్నారు? No one has sacrificed for the humankind as Jesus has sacrificed himself. యేసు తన్ను తాను త్యాగం చేసుకున్నట్టుగా ఈ కోట్ల దేవతలు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు మనుషులు అంటే, అంత త్యాగం మొదటి ఆయన, త్యాగశీలి ఆయన. త్యాగాన్ని కొనియాడటానికి మనుషులకు భాష జ్ఞానము సరిపోదు యేసుక్రీస్తును కొనియాడటానికి, అంత త్యాగం. యేసుప్రభు వాడిని చూసి అనుకుంటున్నాడు, చిన్నోడు వీడేనా తీసుకొచ్చింది ఎత్తుకోనంట. ఎంత త్యాగం ఈ వయసులో, చిన్నవాడు కదా. యేసు కూడా 30 ఏళ్ళే ఆయనకు, ఆయన కూడా లోకానికి వరకు త్యాగం. వాడు రొట్టెలతో కడుపుకు త్యాగం పెట్టుకున్నాడు. యేసు ప్రభు తన శరీరాన్ని రొట్టెగా త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. జస్ట్ సింబలిక్. నీవు ఇస్తే 5 రొట్టెలు త్యాగంగా ఇచ్చావు నా కుమారుడా, చిన్నాడా. ఎంతమంది తింటారు? నేను త్యాగమైనప్పుడు నన్ను తింటారు. భూమి మీద 201 దేశాలు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాయి ఈరోజు. హల్లెలూయా, చప్పట్లు కొడతాం అందరము. ఒక్క దేశం కాదు, 2 దేశాలు కాదు, 201 దేశాలు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాయి ఈరోజు. కులము, జాతి, మన ఇది త్యాగం. యేసు ప్రభు ఆ త్యాగమూర్తి అని యేసును మనం పాటలు పాడుతూ ముందుకు వెళ్ళాలంటే కనీసం మన బ్రతుకుల్లో ఆ యొక్క భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. 5,000 మందికి యేసు ప్రభు చేశాడు, మిరకిల్ చేశాడు ఆయన. కానీ ఆయన రొట్టెలు ఇచ్చేసి మాయ ఏమీ చేయలేదు, విరుస్తూ ఉన్నాడు, అవి మల్టిప్లై అవుతూ ఉన్నాయి. అంతే 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 అలాగున్నాడు. దేవుడు అద్భుతం చేసే దేవుడు, మాయ చేయలేదు ఆయన. ఆకాశం నుంచి ఏమీ కురవలేదు. ఆయన డబ్బాల్లో నుంచి ఏదో బట్టలు వేసేసేసి దాన్ని తిప్పి డబ్బాని ఇట్లా 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 అని రొట్టెలు పడ్డాము, ఏమీ చేయలేదు. విరుస్తూ ఉన్నాడు. విలువబడుతుంటేనే అంటే యేసు విలువబడుతూ ఉంటాడు మన పాపాలను అంటే. దేశ పాపాలకు ఆయన శరీరం విరిగిపోతుంటుంది. నువ్వు చేసే ప్రతి దరిద్ర పనికి ఇంకోసారి యేసు శరీరము అట్లా గిరుగుతూ ఉంటుంది కదా. అలా గిరుగుతున్నప్పుడు అది మల్టిప్లై అవుతుంది దేశాలకి. ఆ చిన్న పిల్లోడి కడుపు ఏమీ లేదు, పోనీ పర్వాలేదు, ఒక్క పూట తినకపోతే ఏమో. త్యాగములోంచి వచ్చిన ఆ యొక్క గివింగ్లో నుంచి అబండెన్స్ వస్తుంది. ఇంగ్లీష్లో రాసి పెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, సాక్రిఫిషియల్ గివింగ్ బ్రింగ్స్ అబండెన్స్. సాక్రిఫిషియల్ గివింగ్ బ్రింగ్స్ అబండెన్స్. త్యాగపూరితంగా ఇచ్చినప్పుడు మాత్రమే అద్భుతాలు, సమృద్ధి మనలోకి వస్తుంది. ఇది బైబిల్ చెప్తున్నా. ఇది కనుక బేరాలతో, వ్యాపార దృక్పథంతో ఇంత ఇస్తే ఇంత పెట్టుబడి, అది బిజినెస్ అంటున్నాడు. నీ తల్లి నీకు అన్నం పెట్టినప్పుడు కడుపు నిండా పెడుతుంది, అది ప్రేమ. అది కదండి. ఎవరికైనా మనం ప్రేమించే వాళ్ళకు మనం తినకపోయినా ఇచ్చా పర్లేదు తిను అంటాం, అది త్యాగం. అది దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, ఈ బాలుడు త్యాగం చేస్తున్నాడు. సాక్రిఫైసింగ్ 1 time మీల్. ఎక్కడి నుంచి వచ్చాడో నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ చీకట్లో వెళ్ళిపోవాలి, పర్లేదు రేపు కూడా మీటింగ్ ఉండాలంటే ఏమీ లేవు. దేవుడు అంటాడు, ఎవరైనా ఈ లోకంలో త్యాగపూరితంగా ఇచ్చినప్పుడు దేవుడు అలాంటి సమృద్ధి అది తన శరీరంలో కూడా దేవుడు చేసి చూపిస్తున్నాడు. ఈరోజు దేవుడు బిడ్డారా, ఉపవాసానికి భయపడకుండా అతడు త్యాగంగా ఇచ్చేసాడని బైబిల్ చెప్తుంది. కనుక ఒకరోజు ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో నేను ఒక పిల్లల్ని పంపించినప్పుడు చేర్చుకోవట్లేదు. ఎందుకు చేర్చుకోవట్లేదు అంటే వాళ్ళు అన్నారు స్పాన్సర్షిప్ లేదు. ఏం స్పాన్సర్షిప్ అన్నారు. నేను తీసుకెళ్ళిన వాళ్ళు స్పాన్సర్షిప్ అంటే వాళ్ళకి అర్థం కాదు. కనుక వాళ్ళు పేద పిల్లలు, తల్లియో తండ్రో లేరు, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫను. కొంతమందికి అయితే తల్లి. కొంతమంది పిల్లల్ని నేను రికమెండ్ చేసి హాస్టల్కి పంపిస్తే ఇప్పుడు తీసుకున్నారు అప్లికేషన్స్. కానీ దాంట్లో కొద్దిమంది సెలెక్ట్ అయ్యి కొద్దిమంది కాదు. ఎందుకు అని అంటే వాళ్ళు అన్నారు, వీళ్ళకు కూడా అంత యోగ్యత ఉంది హాస్టల్లో జాయిన్ చేసుకునేది, అది పేదల హాస్టల్, కానీ స్పాన్సర్షిప్ లేదు అన్నారు. మరి ఏం చేయాలంటే స్పాన్సర్షిప్ ఆగాలి మీరు అన్నారు. సరే వాళ్ళు వెళ్ళిపోతే ఆయన ఆఫీస్లో అడ్మినిస్ట్రేటర్ నాతో చెప్తున్నాడు,
నేను అడిగాను ఏంటి స్పాన్సర్షిప్ అంటే ఆయన క్లియర్గా చెప్పాడు. ఏం చెప్తున్నానంటే ఇదిగో వీళ్ళకు ఇక్కడ ఇండియాలో ఈ పిల్లల్ని ఫీడ్ చేయడానికి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక స్కూల్లో ఒక ఈ యొక్క ఫండ్ రైజింగ్ చేసి ఆయన ఆర్గనైజేషన్ వెళ్ళి ఆయన స్కూల్లో చిన్న పిల్లలు నర్సరీ ఎల్కేజీ పిల్లలు వాళ్ళను అడుగుతారు. ఫస్ట్ ఏం చేస్తారంటే డూ యూ లవ్ జీసస్ అంటే ఎస్ ఐ లవ్. దెన్ యూ వాంట్ టు గివ్ సంథింగ్ అంటే ఎస్ ఐ వాంట్ టు గివ్ టు జీసస్. వాట్ జీసస్ సెడ్ లవ్ యువర్ నైబర్ యాజ్ దో యూ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమన్నాను. వాళ్ళ చిన్నపిల్లలు అడిగినప్పుడు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ కెన్ స్పేర్ వన్ చాక్లెట్ టుడే. ఈరోజు ఒక్క చాక్లెట్ మీరు జీసస్కి ఇచ్చేస్తే వాళ్ళు దెన్ వాట్ హ్యాపెన్స్ అప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. నేను ఇచ్చే చాక్లెట్ తోటి ఒక దేశంలో నెల రోజులు ఒక పిల్లలకు అన్నం పెట్టచ్చు. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళ టీచర్ కూడా ఉంది. వెంటనే ఆ స్కూల్లో పిల్లలందరూ చాక్లెట్లు ఒకరోజు కొనుక్కునే డబ్బు ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళాక వీళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు సంవత్సరం అంతా బట్టలు కొనుక్కుంటారు, సంవత్సరం అంతా కూడా చాలా లావిష్. ఆ దేశాల్లో మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై ఉంటుంది. ఆ దేశంలో మీరు ఒక్క డ్రెస్సు కొనుక్కోకపోతే అలాంటిది స్పేర్ చేసి ఇవ్వగలిగితే ఇండియాలో 35 పిల్లలు 35 వాళ్ళకి మనం ఇచ్చేయచ్చు అన్నప్పుడు ఎస్ వాళ్ళకంతా చూపించినప్పుడు ఎస్ మా బాబుకి పాపకి మేము ఇది త్యాగం చేస్తున్నాం, లేకపోయినా పర్వాలేదు అని ఆ డబ్బు తీసి వాళ్ళకి ఇస్తే కేఎన్హెచ్ హోమ్స్ అని ఉన్నాయండి జర్మనీలో, హాలాండ్లో. వాటి డబ్బు ఇండియాకి వస్తుంది. ఒక్క పిల్లోడిది స్పేర్ చేస్తే ఇక్కడ 35 మంది పిల్లలకు వస్తుందండి ఇండియాలో. నేను కళ్ళారా చూసి చెప్తున్నాను. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మా ఫాదర్ కూడా చేస్తారు కనుక చెప్తున్నాను ఎక్కడ రైజ్ అవుతుంది ఈరోజు. ఆ యొక్క తర్వాత వీళ్ళు జూన్లో స్కూల్కి వెళ్ళాల్సిందే, మళ్ళీ కాల్ వచ్చింది ఆగస్టులో వచ్చి జాయిన్ కమ్మని చెప్తున్నారు. పర్లేదు 2 నెలలు చిన్నపిల్లలే కనుక ఆగస్టులో స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. ఆ పిల్లోడికి ఆహారము, ఆ పిల్లోడికి బట్టలు, ఆ పిల్లడికి వసతి, ఇంగ్లీష్ మీడియం స్కూలు అన్నీ వచ్చినాం. దాంట్లో ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే ఒక చిన్న పిల్లోడు ఈ స్పేరింగ్ ఇస్ చాక్లెట్. హాలాండ్, జర్మనీ, యూరోప్లో చాలా చాలా ధనం ఉంది వాళ్ళ దగ్గర కదా, ఇండియాలో కూడా ఉంది. కానీ అయితే ఆ డబ్బు ఇవ్వటంలో జీసస్ లవ్, జీసస్కి చెప్తారు. ఈ యొక్క గలిలే బాలుడు ఇచ్చినప్పుడు బ్లెస్ చేశారు. ఈరోజు హాస్టల్స్లో ఫారిన్ వాళ్ళు ఇచ్చేసినప్పుడు అది మత ప్రచారానికి కాదండి. వాళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత వరకు ఆ ఇంటిలో వాళ్ళు ఫోటో పెట్టుకొని ప్రేర్ చేస్తుంటారు. ఆ క్రిస్టియన్ కపులు వాళ్ళ ఇంట్లో ఆ పిల్లోడి ఫోటో పంపిస్తారు, పెడతారు, ప్రేర్ చేస్తారు. హీజ్ అవర్ సన్, హీజ్ అవర్ స్పిరిచువల్ సన్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ హిమ్, ఓ గాడ్ బ్లెస్ హిమ్, రోజు ప్రార్థన చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ హాస్టల్లో ఉన్న పిల్లోడు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళను ఒత్తిడి చేయరు, వేస్తున్నామని. ఈ పిల్లోడు పెద్దగా డిగ్రీకి వచ్చేసేంత వరకు నన్ను ఎవరు చదివిపించారు? మా అమ్మ చదివించలేదు, మా నాన్న చదివించలేదు, మా బంధువులు చదివించలేదు, మా దేశం కానీ మా దేశంలో ఏది కాదు, ఎవరో వాళ్ళు చదివిపించారు. వాడికి ఊహ వచ్చినాక పెద్దగైనాక అడుగుతున్నాడు ఎందుకు చదివిపిస్తున్నారు వీళ్ళనంటే బికాస్ దే లవ్ జీసస్. జీసస్ సెడ్ యూ లవ్ యువర్ నైబర్ యాజ్ దో యూ లవ్ యువర్ సెల్ఫ్ చెప్పాడు కనుక మేము లవ్ చేస్తాం కనుక ఆ ఫోటో చూపిస్తారు. నిన్ను స్పాన్సర్ చేసిన తల్లిదండ్రులు వీళ్ళే, కానీ వాళ్ళు ఎవరు? క్రిస్టియన్స్. దేవుడి ప్రేమను కలిగి నీకు చూపించారు. నువ్వు క్రిస్టియన్ కావాలని ఇవ్వలేదు, నీకు నీ దగ్గర ఏమీ లేవు అని కూడా కాదు, కానీ మేము త్యాగం ఇస్తే నువ్వు బతుకుతావని ఇచ్చాము. కనుక నువ్వు ఇష్టమైతేనే జీసస్ నమ్మచ్చు. వాళ్ళు అప్పుడు తీసుకొస్తారు ఆ పేరెంట్స్ అని, డూ బిలీవ్ జీసస్ అండ్ యూ నీడ్ నాట్ టు బిలీవ్ జీసస్, బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లైక్ అస్, మేము కూడా మాలాగా కావాలంటే రేపు ఉద్యోగం చేసి పెళ్లి చేసుకున్నాక ఇంకెవరో అనాథ బిడ్డను ప్రేమించాలంటే స్వార్థం ఉండదు, గుండెలో సాక్రిఫైస్ ఉంటుంది. ఆ గుణం కావాలంటే జీసస్. నువ్వు క్రైస్తవుడు అవుతావని మేము పంపించలేదు. స్పష్టంగా గవర్నమెంట్ దగ్గర అకౌంట్స్ ఉంటాయంట. మొత్తం ఆ యొక్క ఆర్గనైజేషన్స్కి చింతపండు మీద కూడా ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ అయ్యేది. ఏపీ జిఎస్టీ కానీ సిఎస్టీ అన్నీ ఫ్రీ, వాళ్ళకి ట్యాక్స్ అనేది ఉండదు. వ్యాట్ కూడా ఈరోజు అస్సలు ఉండదు, అన్నీ ఇస్తారు. ఎందుకంటే అది గొప్ప సేవ భూమి మీద. భారతదేశానికి వేరే దేశస్తులు ఎవరో కపుల్స్ చేస్తున్నారు. ఏదో బిడ్డలు ఆగస్టులో ఆ పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది స్పాన్సర్షిప్లో ఎంత పవర్ ఉంది కదా. ఒక బిడ్డకి లోకములో ఉద్యోగం లేక, చదువు లేక, ఆహారం లేక, బట్టలు లేకున్నప్పుడు ఎవరో త్యాగం చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి వేసుకుని. కొన్ని త్యాగం చేస్తుంటే కొంతమంది బిడ్డలకు అవుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది ఒక గలిలయ బాలుడు చాలా చిన్నోడే కానీ 5 రొట్టెలు ఆ రోజు ఉపవాసాన్ని ఉండడానికి భయపడలేదని.
ఇంకా దేవుడు మన ముందు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఈరోజు. దేవుని బిడ్డలుగా సరే ఓబేదేదోము తన ఇంటిని చూడొచ్చు, ఈ యొక్క బాలుడు రొట్టెలు ఏసేమిచ్చాడు మన కొరకు కదండి, ఏసేమిచ్చాడు చూద్దామా, వాక్యంతో ముగించేద్దామా. మనందరం కూడా యెషయా గ్రంథం 50వ అధ్యాయం తీద్దాం. ఐజయా బైబిల్లో మధ్యలో ఉంటుంది ఆ పుస్తకము. యెషయా గ్రంథము 50వ అధ్యాయం, ఐజయా బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 50వ అధ్యాయంలో నేను చదువుతాను. దయచేసి దేవుని యొక్క వాక్యములు అందరూ కూడా తీసి చూడండి. ఆయన ఏమి ఇచ్చాడో బైబిల్ రాసింది. బైబిల్ అబద్ధము కాదు, ఇది సత్య గ్రంథము కనుక ప్రపంచంలోని దీనికి సరిసాటి ఏ మత గ్రంథాలు కూడా రాలేకపోతున్నాయి. ఇది ఆకాశం ఎత్తున్నది, భూమి మీద ఉన్నట్టుకునే ఆ గ్రంథాలు ఒక్కొక్కటి. 50వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది 6వ వచనం, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని ఇచ్చి తిని. ఎందుకో తెలుసా, నీ శాపము మోయాలంటే ఫస్ట్ ఆ వీపు చీర్చబడాలి. వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించి తిని. ఎన్నిసార్లు నీ చెంపలతో ఆ నోట్లోంచి వచ్చి అబద్ధపు మాటలు పలుకుతుంటావు, కానీ అంటున్నాడు చెంపలను అప్పగించి. ఉమ్మి వేయి వారికి అవమానపరిచింది. నీ ముఖం మీద నిన్ను పొగడడం తెలుసు, దండలేయడం తెలుసు, నీ ముఖాన్ని అలంకరించుకోవడం తెలుసు బ్యూటీ పార్లర్కి వెళ్ళి, కానీ బైబిల్ అంటుంది ఉమ్మి వేయి వారికి అవమానం, నా ముఖమును దాచుకొనలేదు. జీసస్ గురించి ఒక ప్రాఫెసీ ఇది జరిగిపోయింది. అది ప్రవచనం అంటే ఏమి ఇచ్చాను నేనంటే, ఆయన అంటున్నాడు నా యొక్క చెంపలను వెంట్రుకలు పీకే వాళ్ళకి ఇచ్చాను అంటాడు. ఉమ్మి వేయటానికి నా ముఖాన్ని ఇచ్చాను, కొట్టు వారికి నా యొక్క వీపునిచ్చాను. చాలాగా ఆయన వీపును నేను ఇచ్చాను. నేను యేసుప్రభు చెప్పుకోగలుగుతున్నాడు ఈరోజు వాక్యం ద్వారా, నాలాంటి వారి ద్వారా, సాక్ష్యం ద్వారా. హెస్ గివెన్ కనుక ప్రభు ఈరోజు మన ముందు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనం ఏమి ఇచ్చాం ప్రభువుకి, ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. హృదయాన్ని ఇస్తే రక్షణ కలుగుతుంది. మన హృదయాన్ని ఇవ్వాలి. మన ఇంటిలో చోటు ఇవ్వాలి. క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. మన ఇంటిలో చోటు ఇవ్వాలి ఆయనకు కదా. మన సమయాన్ని ఇవ్వాలి ఆయనకు. ఎంత సమయాన్ని ఇవ్వాలి? కనీసము నీవు అన్నం తినేంత సమయమైనా. చాలామంది బ్రష్ చేసుకునేంత సమయం కూడా ఘాటుకి ఇవ్వరు. ఈరోజు కాదు, ఆదివారం కాదు, ఆదివారం న్యాచురల్గా కాదు, సోమవారం నుంచి మాట్లాడుతుంది. ఎవరు అడుగుతున్నారు ఏమి ఇస్తున్నాను ఆయన ప్రభువుకి? ఈరోజు మన ముందు దేవుని యొక్క సన్నిధిలో 2 సంగతులు. ఓబేదేదోము తన ఇంటిని ఇచ్చినందుకు అతనికి కలిగిన దాని అంతటిని ఆస్వాదించాడు. ఆ యొక్క బాలుడు, గలిలయ బాలుడు, తన ఆకలేస్తుందని తెలుసు, తన ఆహారమే, కానీ ఇచ్చినప్పుడు దేవుడు 5,000 మందికి పెట్టాడంటే బైబిల్ అంటుంది మొదటిది ఉగ్రతకు భయపడక ఓబేదేదోము మందసానికి తన ఇంటి నుంచి ఆశీర్వాదం పొందాడు. ఉపవాసానికి భయపడకుండా గలిలయ బాలుడు యేసుకు 5 రొట్టెలు ఇచ్చి ఉవ్వెత్తున అద్భుతానికి నాంది పలికాడు. మరి ఈరోజు మనం ఏమిస్తున్నాం ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క మందిరం 6వ సంవత్సరం ఇక్కడ ప్రారంభించి 6 సంవత్సరాలు అవుతుంది. 6వ సంవత్సరం ముగింపులో ఉన్నాం మనము. దేవుడు మన యొక్క సంఘానికి ఒక చిన్న స్థలాన్ని ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఇచ్చినప్పుడు ఆ సంఘానికి కావాల్సిన 45 లక్షల రూపాయల డబ్బు రేపు జనవరి 31కి కట్టాలి. ఏదో ఒక 2 రోజులు అటు ఇటు, ఒక 10 రోజులు కావచ్చు. కానీ దేవుడి యొక్క సన్నిధిలో మన కానుకల్ని ఆయనకి ఇవ్వకుండా, మనము దేవుని యొక్క మందిరం కొరకు మనం ఇవ్వకుండా మన గృహాలు మనం దీవించబడగలుగుతామా? నేను అడుగుతున్నాడు. మీరు దేవుని యొక్క సన్నిధిలో 6 సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి అనుకుందాం. మరి దేవుడి యొక్క సన్నిధిలో 1 గజము స్థలము 35,000 అండి. 1 గజము స్థలము 35,000. కనుక మీరు 1 గజం స్థలం ఇవ్వగలుగుతారా? చెప్తున్నాను. ఈ సర్వీస్కి వచ్చారో లేదో, 2-3 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఒక 3-4 అయ్యారు ఈ చర్చిలో. నేను సెకండ్ సర్వీస్లో పిలిపిస్తాను. 1,00,000 రూపాయలు వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. చేశారు, ప్రామిస్ చేశారు. ఆల్రెడీ ఒక సిస్టర్ 1,00,000 రూపాయలు ఇంతకుముందే ఇచ్చింది. కనుక నేను అడుగుతున్నాను, మీరు హృదయాల మీద చేయి పెట్టుకోండి. ప్రభువా, మేము 35,000 నీకు ఇవ్వాలంటే మా బ్రతుకుల్లో, సరే మీరు ఇచ్చినాక తెలుస్తుంది. అది ఆల్రెడీ ఆ ఇచ్చిన వాళ్ళు బ్లెస్ అయ్యి ఉన్నారు. మీకు బ్లెస్సింగ్ మీద ఏమైనా డౌట్ ఉంటే మాత్రము దయచేసి అనుమానంతో కాదు, ఇస్తే విశ్వాసంతో ఇవ్వండి. దేవుడు అంటున్నాడు 35,000 అంటే అమ్మో అని అనుకోవటానికి లేదు. 70 లక్షలు కట్టడానికి నేను సిద్ధపడ్డాను. నాకు తెలుసు దేవుడు ఎట్లా ఇస్తాడు. నేను 3 డిస్ట్రిక్ట్స్లో మందిరం కట్టినప్పుడు కూడా ఎవరిని అడగలేదు. దేవుడి బిడ్డలే ఇచ్చారు. నా ఉన్నదంతా పెట్టాను. ఇప్పుడు కూడా నాకు ఉన్నదంతా తీసి దేవుని కొరకు మందిరం కట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను ఎక్కడ ఇల్లు కట్టుకోలేదు ఇంతవరకు. మా అన్నదమ్ములు 2 ఇల్లు కట్టుకున్నారు, కానీ నేను ఇల్లు కట్టలేదు. నేను దేవుని మందిరంలో చిరకాలం నివసిస్తానని నాకు తెలుసు. కనుక మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క ఓనరు ఖాళీ చేయమన్నప్పుడు, పరిస్థితులు ఆటంకించినప్పుడు, అప్పుడు ఇక ఇబ్బంది పడే కంటే దేవుడు ఇచ్చిన ఈ యొక్క సంవత్సరంలో మనకు కలిగింది ఆయనకి ఇచ్చి, దేవుడు అంటున్నాడు ఓబేదేదోము ఉగ్రత సమయంలో ఓబేదేదోము ఇచ్చి, ఉపవాస సమయాన్ని కూడా లెక్క చేయకుండా ఇచ్చిన బాలుడు మనము నిలబడి ఈరోజు అడుగుతున్నారు, ప్రభు అడిగితే మీరేమిస్తారు?
ఆనాడు దావీదు సమయంలో, ఆ యేసుక్రీస్తు సమయంలో, ఈరోజు ఇప్పుడు మీరు ఏమిస్తారు? తలలో ఉంచుదాము, కొన్ని నిమిషాలు పరీక్ష చేసుకున్నాం. ప్రభువా, నేను ఒక్క గజానికైనా 6 ఏళ్ల నుంచి వస్తున్నాను, 7 ఏళ్ల నుంచి, సంవత్సరానికి 5,000 పెట్టుకున్నా కానీ 6 సంవత్సరాలకు 30,000 అవుతాయి కదా ప్రభువా. అయ్యా, మేము తీసుకొని వచ్చే ఆ యొక్క మరి కానుకలు నీ జీవితంలో ప్రభువా మా జీవితాన్ని ఆశీర్వాదం. ఎంతవరకు ఇల్లు లేకుంటున్నారో, సొంత ఇల్లు లేక, దేవుడు అంటున్నాడు ఇది ఒక బెస్ట్ టైం టు సీడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు సీడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం ప్రభువా, నేను ఒక్క గజానికి స్థలానికి ఇవ్వడానికి ప్రభువా ఇప్పుడు కాదు, ఇంత అర్జెంటుగా కాదు, ఉన్న వాళ్ళైతే ఇచ్చిస్తున్నారు, కానీ నేను ఇంకొక 2 నెలలు 3 నెలలు తీసుకున్నాను ప్రభా. నెలకు 10,000 ఇస్తే 3 నెలలకు 30,000 అయిపోతుంది. ఎన్నడైనా నీ ఇంటిలో నుంచి ఒక్క మందిరం కట్టబట్టడానికి ఈరోజు కానుక వెళ్ళిందో లేదో నువ్వు పరీక్షించుకొని గుడ్డ మీద చేపెట్టుకొని పెద్దగా ఇల్లు కట్టించుకొని ఉండొచ్చు, ఇల్లు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. బైబిల్ అంటుంది ఓబేదేదం మాత్రము తను దేవుడి యొక్క మందసానికి తన ఇంటిని ఇచ్చాడు. తర్వాత చూశాడు బ్లెస్సింగ్. ఆ యొక్క ఉపవాసానికి చిన్న పిల్లవాడు ఇచ్చి చూశాడు. తెలీదు అతనికి ఏమో అద్భుతం జరుగుతుందో. కనుక ఈ యొక్క మందిరంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలకు సండే స్కూల్కి ఇబ్బంది అవుతుంది, బాప్తిసాలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, ఒక వెహికల్ పార్క్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, ఒక వ్యక్తి ఇక్కడ రాత్రులు ఉండాలంటే ఇబ్బంది అవుతుంది, ఆన్లైన్ ప్రేయర్ పెట్టాలంటే ఆడవాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని ప్రశ్నతో చూస్తున్నారు వాళ్ళు. ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకోవడానికి ఎంత ఆటంకంగా ఉంది. ఇంత సౌండ్ ప్రూఫ్ చేపించి పెట్టుకోలేకపోయాం, ఎందుకంటే ఓనర్ December 31st రోజు ప్రేయర్ పెడితేనే మీరు ఇట్లయితే నాకు కుదరదు అన్నాడు. మరి ఆన్లైన్ ప్రేయర్ చేసుకోలేమా మనము? మా ఇంట్లో ఉన్నప్పుడు ఆన్లైన్ ప్రేయర్ పెడితే గొడవలైనా మా ఇంటి దగ్గర పెట్టామైనా వాటికి, కానీ ఇప్పుడు ఆ స్థలం సరిపోదు అంతా. కనుక ఈరోజు అంటున్నాడు ఆన్లైన్ ప్రేయర్ చేసుకోవాలంటే ఎంతమందికి ఆశ ఉంది ఈరోజు, మరి చేసుకోగలుగుతున్నామా? ఒక చిన్న దేవుని యొక్క మందిరంలో ఒక సామాన్యులైన పెళ్లి చేసుకోవడానికి ఈ యొక్క బిల్డింగ్ అనుకూలంగా ఉందా? దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కనుక ఈరోజు నీ త్యాగపూరితమైన కారణంతో దేవుడు అంటున్నాడు ఎక్కడి నుంచో దేవుడు పంపిస్తాడు అనుకుంటే, దేవుడు ఎక్కడి నుంచో ఓబేదేదం ఇంటి నుంచి కాక వేరే సైడ్ తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు. ఇదే సమయం ఓబేదేదం ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకోను కళ్ళెము దగ్గర ఎద్దు కాలు జారుతుందని, అభినాదాబు కొడుకు చచ్చిపోతాడని, దావీదు నన్ను కోరుకుంటాడని, ఇవి ఏమీ తెలియదు ఓబేదేదం. ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్లీ ఆపర్చునిటీ. దేవుడు అంటాడు ఈరోజు మన ముందున్న ఈ అవకాశం మనం ల్యాండ్ కొరకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఈ బిల్డింగ్లో ఇంకొక 2 ఏళ్ళు ఉండాలని చెప్పి మహా అంటే 25,000 పోతే 30,000 కడతాం, 30 కాకపోతే 35,000 కడతామని. కానీ ఆయన చెప్తున్నాడు యువర్ టైమ్ ఈజ్ ఓవర్, నేను వెళ్ళాల్సిందే ఇక్కడి నుంచి అంటున్నాడు. మరి ప్రియదేవుడు, అందు గురించే కదా ల్యాండ్ చూసాం, అందు గురించే కదా ల్యాండ్ అడ్వాన్స్ కట్టాం. అది మన ముందు మనం ఓడిపోతామా గెలుస్తామా అది మన చేతుల్లో ఉన్నది. దేవుడు అద్భుతం చేయాలంటే ఆనాడున్న ఆ యొక్క మనుషుల మధ్యలోనే ఉండేది. 5 రొట్టెలు ఇస్తేనే జరిగింది తప్ప లేకపోతే జరగలేదు. ఒకసారి మనం ప్రశ్న వేసుకున్నాము, ప్రభా ఈ దాసుడు చెప్తుండగా నేను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండాను కాక నాయన, అయ్యా తండ్రి, నేను ఈ మందిరంకి వస్తూనే ఉన్నాను, బైబిల్ స్టడీలో ప్రార్థనలో ఎంతో వాక్యం నేర్చుకున్నాను, నా ఫ్యామిలీ బ్లెస్ అయింది ప్రభా. నాయన కాలేదా ఇంకా బ్లెస్ అవుతుంది, ఇచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది, శాపమన్న పోతుంది. ఒక్క గజం నాయన 35,000 ఒక 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లో ఇచ్చిన. మనం ఇక్కడ ఉండగానే ఆ స్థలం రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కనుక తీర్మానం చేసుకున్నాం ప్రభా. ఎంత పెద్ద భారమో దేవుని సేవకుడు ఎప్పుడు పెట్టలేదు, ఎప్పుడు కూడా దేవుడు పెట్టలేదు అన్నాడు ఆయన. 5,000 మందికి మీరందరూ కూడా పోయి ఒక 50,000 రొట్టెలు తిండి, నేను వాటిని ఇంకొక 50,000 చేస్తాను లేదండి. సింపుల్, చిన్నది 5 రొట్టెలు మాత్రం ఇవ్వగలిగారు. కనుక ఓబేదేదం ఇంటిని గొప్పగా మార్చమని చెప్పలేదు మందసం పెట్టుకోవటానికి. యాజ్ ఇట్ ఈస్, ఇఫ్ యూ గివ్ టు గాడ్ దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఇంటిని ఏమాత్రం మార్చలేదు, తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ, కాస్త ఊడ్చుంటారేమో అంతే మందసం పెట్టడానికి. ఈరోజు నీ జీవితంలో కూడా లక్షలు లక్షలు కాదండి ఉన్నారు, అలాగే ఇచ్చే సంఘాలు ఉన్నాయి. కానీ నువ్వు ఈ మందిరంకి వస్తున్నావు ఇన్ని సంవత్సరాలు, ఒక్క గజం స్థలం ప్రభా నేను ఇవ్వటానికి రోజు రోజుకి సమయం అయిపోతుంది. మరి ఎంతో మరి ఆందోళనకు వైపు ఆరాటము ప్రార్థన చేశారు. 9 రోజులు ఇక్కడ ఉపవాస ప్రార్థనలు. బహుశా మీరందరూ 6 రోజులు చేసి ఉంటారు, కానీ నేను ఇంకొక 3 రోజులు ఎక్కువనే చేశాను ఉపవాస ప్రార్థన. 72 గంటలు ఆహారం. దేవుడు ధైర్యం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. ఆయన చెప్పాడు కనుక
దేవుడి ఎదుట ఒక్క ప్రశ్న వేసుకున్నాం, ప్రభువా మేము నీకు ఇవ్వటానికి ఇంకా పిసినారితనంతో లోభత్వంతో ఉన్నామా? ఇది నా ఇంటి అవసరత అయితే ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఇవ్వమా? మరి దేవుడి ఇంటి కొరకు ఒక త్యాగపూరితమైన కానుకను దేవుడి రోజు నుంచి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అది ఇచ్చేది, అది ఇయ్యంది నీ మనస్ఫూర్తిగా చేస్తుంది. ఏమాత్రమో బలవంతంగా కాదండి, బలవంతంగా చేసేది కాదు. ఓబేదేదో బలవంతంగా పెట్టుకోలేదు ఆయన. ఓబేడ్ అగలనే బాలుడు కూడా లాక్కోలేదు. లాక్కుంటే వచ్చి ఏడుస్తూ ఉండేవాడు. ఆ కేసు అడిగేవాడు, బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అంకుల్ వీళ్ళు నా బ్రెడ్ లాక్కున్నారు అంకుల్ అని చెప్పేవాడేమో. లాక్కోలేదండి, లాక్కోలేదు శిష్యులు, లాక్కోలేదు, ఇచ్చాడు. గివెన్ వాలంటరీలీ. సో ద మిరకిల్ హస్ హ్యాపెండ్. యేసు కూడా తనను తాను బలవంతంగా చావలేదండి. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుంటే నేనే యేసునని చెప్పి శిష్యులంతా పారిపోతే యేసు లేచి చక్కగా అప్పచెప్పుకున్నాడు. ఆయన పుచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు ఆయన ఎదుట మౌనముగా ఉండెను. మన పాపముల కొరకే, అపరాధాల కొరకే సమాధాన శిక్ష పడుతున్నప్పుడు యేసు ఆయన సమర్పించుకున్నాడు తప్ప ఆయన ప్రతికూలత వ్యక్తపరచలేదు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు మాట్లాడితే అసలు నేను విడిపించుకోవడానికి నాకు ఇష్టం లేదయ్యా, నేను సిలువ ఎక్కడానికి వచ్చాను నా ప్రజల కొరకు, వేసేయండి నన్ను సిలువ అని. తీసుకొని పోతే ఆయన సిలువకు అప్పు చెప్పుకున్నాడు. ఆలోచించండి, జీవితంలో ఒక్క 30,000 రూపాయల కొరకు ఈరోజు ఆలోచించి నేను ఇస్తాను, వెళ్ళు అక్కడ టైం తీసుకో. ఈరోజు 20th ఫిబ్రవరి 20th వరకు టైం తీసుకో, ఒక కవర్ తీసుకొని రోజు ప్రేర్ చేయి. జీసస్ నీ దాసుడు చెప్తున్నాడు, నా ఇంట్లో డెలివరెన్స్ రావటానికి, నా బ్రతుకులో ప్రభా నాయన సరైన ఆశీర్వాదం రావటానికి ఒక ఆపర్చునిటీ ప్రభా నాయన. 5 ఏళ్ళు 6 ఏళ్లలో కూడా నేను అడగలేదు, మన డిసెంబర్లో కూడా అడగలేదు. డిసెంబర్ ఎండింగ్లో ల్యాండ్ కొరకు చేశాం కనుక మందు పెడుతున్నాం కనుక ప్రార్థన చేసుకుందాము. ప్రభు సన్నిధిలో మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి నీకే మహిమ గంతలు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల ప్రభావ నీ యొక్క మందిరంకి వచ్చి గివ్ అనే మాట నా తండ్రి 880 సార్లు ఉంది ప్రభా. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రభా నాయన తండ్రి మా చెవిని ఆ యొక్క అనౌన్స్మెంట్స్కి ఇవ్వకపోతే మేము ఏదైనా మిస్ అయ్యే అవకాశం ఉంది ప్రభా. ఏరోడ్రోమ్కి వెళ్ళి ప్రభా నాయన నేను అనౌన్స్మెంట్ వినకపోతే అది మా తప్పు అవుతుంది. ఇవ్వడం అంటే చెవిని ఇవ్వచ్చు ప్రభా, నీ ఉపదేశానికి రక్షణ కొరకు మా హృదయాన్ని ఇవ్వచ్చు నాయన. అయ్యా నా తండ్రి అద్భుతాలు జరగటానికి మా చేతి నుంచి కూడా ఇవన్నీ ఇవ్వచ్చు. సుదూర ప్రాంతస్తులు సువార్త వినటానికి మా కాళ్ళను ప్రభా అయ్యా సువార్తని తొడుక్కొని వెళ్ళవచ్చు. ఇవ్వటం నాయన ఈ భూమి మీద ఉంది కనుక మేము కూడా నీ కుమారుని ఇచ్చావు కనుక ప్రభా ఈరోజు ప్రభా మేము రక్షణ పొంది నీతి మంత్రమే బతుకుతున్నాం ప్రభా. ఈ లోకంలో ఏ విగ్రహాన్ని పడితే, ఏ రూపాన్ని పడితే, ఏ మనిషిని పడితే ఆ మనిషిని మొక్కట్లేదు నాయన. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక, అదృశ్యుడై ఉన్నాడు కనుక ఆ యొక్క దేవుణ్ణి ప్రభు ఆత్మతోనే ఆరాధించే శక్తి కృప మాకు ఇచ్చావు కనుక నాయన మరొక్కసారి నీ కుమారుడు క్రీస్తుని ఇచ్చినందుకు స్తోత్రం. ఆ క్రీస్తు కూడా నాయన వెంట్రుకలు పీకటానికి ప్రభు ఆయన తన చెంపలను ప్రభు ఉమ్మి వేయటానికి తన ముఖాన్ని ఇచ్చాడు ప్రభు. చారలుగా దున్నబడటానికి తన వీపును అప్పచెప్పాడు కనుక అయ్యా ఈ లోకంలో ఇవ్వటాన్ని బట్టి జరిగిన అద్భుతాలు, ఆ తర్వాత వచ్చిన ఆశీర్వాదాలు ప్రభా నాయన అవి మనిషి యొక్క ఊహ కందవు కనుక ప్రభా అలాంటి ఆశీర్వాదాలు పొందాలనుకునే బిడ్డల ప్రభా సంఘంలో అయ్యా నీకు సమర్పించుకుందరు కాక నాయన. అయ్యా నా తండ్రి అవకాశాలు ఎప్పుడూ రావు ప్రభా నాయన. ఓబేదేదేమో ఒక అవకాశం ఆనాడు వచ్చింది నా తండ్రి, అంతే ప్రభా. ఆ యొక్క చిన్న బాలుడికి ఆ రోజు ఒక ఆపర్చునిటీ వచ్చింది ప్రభా నాయన. బాప్తీసం ఇచ్చే యోహాను చచ్చిపోయినప్పుడు యేసుపోయి విశ్రాంతి తీసుకోవాలని, మౌనంగా ఉండాలని విచారాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు కూడా ప్రభా జనసమూహాన్ని చూసి కనికరపడి వాళ్ళని స్వస్థపరిచినప్పుడు, ఆకలి ఉన్నప్పుడు 5 రొట్టెలతో చేసావు నేను. అదొక ఆపర్చునిటీ నాయన చిన్నపిల్లవాడికి. కనుక మా జీవితంలో ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, సరిగా స్పందించి నీకు ఇచ్చి ప్రభా నాయన మేము మా యొక్క సంఘాన్ని కట్టుకుందాము కాక నా తండ్రి. అయ్యా సహాయం, నువ్వు సంఘాన్ని మేము కట్టడానికి ఇష్టపడ్డప్పుడు మా కుటుంబాలను కడతావు నాయన, మా బిడ్డల్ని కడతావు నాయన. అయ్యా నువ్వు అలాంటి మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ప్రభా నీకు ఇచ్చటలో మేము వెనకాడుకునే సహాయం చేయండి. మితబడిన వాక్యం ప్రతి హృదయంలో నారు కట్టి నీరు పోసి నాయన మీరే ఫలింపచేయమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.